కైలాస మానస సరోవరం అందరికి కూడా శివపార్వతులు అక్కడ కొలువై ఉంటారని, 51 శక్తిపీఠాల్లో ఒకటని, అమ్మవారి చేయి అక్కడ పడడం వల్ల అదొక శక్తిపీఠం అయిందని మనం వింటూనే ఉన్నాం. కాకపోతే అక్కడికి రీచ్ అవ్వడమే చాలా కష్టం చాలా మందికి గూడా. వై? బికాజ్ అప్పుడెప్పుడో 8వ శతాబ్దంలో టిబెట్, నేపాల్ అవన్నీ మన భారతదేశంలో ఉండేవి కాబట్టి వెళ్ళగలిగారు, రాగలిగారు. అప్పట్లో ఎలా వెళ్లారో మరి వాళ్ళిష్టం. ఆ తర్వాత 1950 ఆ టైంలో ఏంటంటే నుంచి మళ్ళీ 79 వరకు ఒక 20 ఏళ్ళు దాన్ని మూసేశారు. అండ్ మొన్న గూడా ఇంచుమించు చెప్పాలి అంటే లాస్ట్ కోవిడ్ టైంలో ఒకసారి ఆ యాత్ర ఆగిపోయింది. అండ్ రీసెంట్‌లీ లద్దాఖ్ గొడవ వల్ల గూడా మళ్ళీ ఆగిపోయింది. అట్లా దఫాలుగా ఆగిన ఈ యాత్ర ఎట్టకేలకు 2025 నుంచి షురు అయిపోయింది. అండ్ చాలా మంది కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడెప్పుడో వెళ్ళని వాళ్ళు కూడా బోలెడన్ని ఫెసిలిటీస్ గూడా వచ్చాయి. వృద్ధులకి ఫెసిలిటీస్ వచ్చాయి. అండ్ దరఖాస్తులు గూడా చేసుకుంటున్నారు. చాలామంది ఎలా వెళ్ళాలి? ఏ రూట్‌లో వెళ్ళాలి? ఎలా వెళ్తే బావుంటది? ఎలాంటి సమస్యలొస్తాయి? ఎవరికైనా ఉంటాయి గదా! టూర్‌కెళ్ళేటప్పుడు ఆ మాత్రం. పైగా సాహస యాత్రలంటే అంత ట్రెక్కింగ్ అంటే ఖచ్చితంగా ఉంటాయి. సో, మీ మార్గాన్ని సులువుగా ఎలా రీచ్ అవ్వాలో చెప్పడానికి మనతో పాటు శ్రీ గాయత్రి ట్రావెల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ గారున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. కైలాస మానస సరోవరం యాత్ర. లాస్ట్ టైమ్ అప్పుడెప్పుడో కోవిడ్‌కి ముందు నేను గూడా మిమ్మల్ని అప్రోచ్ అయితే, ఆ టైంలో ఏదో క్యాన్సిల్ అయిపోయింది. నేను మళ్ళీ అప్రోచ్ అయ్యా, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఈసారన్నా మా ఫ్యామిలీని తీసుకెళ్ళండి ఖచ్చితంగా. తప్పకుండా సార్. ఎందుకంటే అంటే తర్వాత మళ్ళీ ఎళ్తారో వెళ్ళరో తెలీదు. సో, అందుకే నేను చాలా క్యూరియస్‌గా మిమ్మల్ని పిలుచుకున్నా ఇంటర్వ్యూకి. ఇకపోతే చాలా మందికొచ్చే క్యాజువల్ డౌట్సే ఇవి మళ్ళీ అడగాలి. బేసిక్‌గా ఆ రూట్ అనేది ఫస్ట్ చాలా క్రిటికల్. బికాజ్ అంత ఎత్తులో సరస్సుంది. -14 డిగ్రీలలో ఉంటది ఎప్పుడు కూడా. పర్టిక్యులర్ టైమింగ్స్‌లోనే వెళ్ళాలి. అప్పుడు వెళ్తేనే కొంచెం అంటే ఈవెన్ ఎండాకాలమైనా 15 డిగ్రీలే కదా ఉండేది. అప్పుడు కూడా చల్లగానే ఉంటది. యెస్. సో, పైగా ఓ రూట్‌లో ఎళ్తే 200 కిలోమీటర్లు, ఇంకో రూట్‌లో ఎళ్తే 34 కిలోమీటర్లు. ఇట్లా బోలెడన్ని లిటిగేషన్స్ మళ్ళీ బీఎంఐ చేయించుకోవాలంటారు. ఆ టెస్ట్‌లంటారు, ఈ టెస్ట్‌లంటారు. ఇవన్నీ డౌట్‌లు చాలా మందిలో. అంటే భయమేస్తుంది. అబ్బా! మనకెందుకులే అవసరమా ఇది అని. కానీ మనసులో కోరిక. పోయేలోపు ఒక్కసారన్నా కైలాస యాత్ర చేస్తే ఈ జన్మ ధన్యంరా బాబు అని. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ భయాలు, అపోహలన్నీ పోగొట్టేద్దామా ఒకసారిగా? తప్పకుండా అండి. పోగొట్టేద్దాం. ఫస్ట్ నేను కైలాస యాత్ర చేయాలి అనుకున్నా. గబగబా ఆన్‌లైన్‌లో వెతికేస్తున్నా ఏంటని. అదేదో లక్కీ డ్రా ఉంటదంటారు ఒకరు. ఇంకేదో అంటారు. అండ్ ఇది మనది గాదు. టిబెట్టు. ఒరేయ్! నువ్వు చచ్చినా గూడా నిన్నక్కడే తగలబెట్టాలి. ముందే నీ సంతకాలు తీసుకుంటారంటారు. అందరూ భయపెట్టేవాళ్ళే. కానీ వెళ్తున్నారా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేవాళ్ళు లేరు. సో, నాకు ఆ భయాలన్నీ తీయాలని ఉంది. ఎలా వెళ్ళాలండి ఇక్కడి నుంచి ఫస్ట్ చెప్పండి? యెస్. ముందుగా మీ ద్వారా మీ యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. ఒకటండి, యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనంగానే అదేదో ఒక ఆధ్యాత్మిక యాత్ర అంటారు. సరే, ప్రతి యాత్రలో ఎక్కడన్నా సరే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక దేవాలయంలో మనం దర్శించేటువంటి ఒక విగ్రహాలు, స్పర్శ దర్శనము, అభిషేకాలు ఇలాంటివన్నిటితో తరించిపోతారు చాలామంది. అక్కడ ఉండవంటగా. సో, ఏదన్నా ఒక దేవాలయంకో, క్షేత్రంకి వెళ్తేనే హ్మ్. అంత ఆనందపడిపోయి, అయ్యో! నేను కాశీ విశ్వనాథుని ఆలయంకి వెళ్ళా. నేను స్పర్శించా, దర్శించా, నేను శివలింగాన్ని ముట్టుకున్నా అని చాలా అవును. ఆనందపడతారు. అవును. ఇవన్నీ రాజులాంటి యాత్రలయిపోతే, నెక్స్ట్ లెవెల్ యాత్ర ఒక్కరికి అందరికి అన్నీ అయిపోయాయి మాకు. ఇంక లైఫ్‌లో ఇదొక్కటే మిగిలుంది అన్నటువంటి ఒక లైఫ్ టైమ్ డ్రీమ్ యాత్ర ఏదన్నా ఉంది అంటే, ఇందాక మీరన్నట్టుగా అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ కైలాష్ మానసరోవర్ యాత్ర. ఇంకా ఆ యాత్ర పేరు చెప్పంగానే ప్రతి ఒక్కరికి ఇలా రోమాలు నిల్చున్నటువంటి ఒక పరిస్థితి ఉంటది. సాక్షాత్తు శివ పార్వతులు ఉన్న కైలాస యెస్. పర్వతం మరి చూస్తున్నామంటే అసలు. ఎక్కడైతే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా విగ్రహ దర్శనం చేసుకుంటున్నామే గానీ, ఇక్కడ కైలాష్‌లో మాత్రం ఎక్కడ గుడి, గోపురం, విగ్రహం ఏమి లేదు. కానీ ఎంతటి నాస్తికుడు వెళ్ళినా సరే, నేను కైలాష్ మానసరోవర్ యాత్ర చేసి, నేను ఖచ్చితంగా నా కళ్ళారా శివపార్వతులను దర్శించాను. వారక్కడ ఉన్నారు అని ఖచ్చితంగా ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక యాత్ర. అయితే ఒకప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని అనేవారండి. ఒకప్పుడు ఒక సామెతలో కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని. వాడు బరువు బాధలన్నీ తీరిపోయిన తర్వాత ఇక నుండి ఉత్తర భారతదేశంకి వెళ్ళాలంటే దక్షిణ భారతదేశం నుండి కనీసం రవాణా సౌకర్యం లేదు. నడుచుకుంటూ వెళ్ళేవాడు.
ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఎన్ని సంవత్సరాలకి దర్శనం చేసుకొని మాతృ గర్భంలో నవమాసాలు ఉన్నట్టుగా కాశీ గర్భంలో కూడా నవమాసాలు నివసించాలి అని ఒక సామెత చెప్తూ వస్తారు. సో 9 మంత్స్ ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసరికి వాడు వస్తాడో పోతాడో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆ సామెత ఆ రోజుల్లో అన్నారు. కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని. బట్ ఈ రోజు మనం మార్నింగ్ 5:00 ఫ్లైట్‌కి వెళ్ళి 8:30కి కాశీలో దిగి నెక్స్ట్ వెంటనే మళ్ళీ మనం దర్శనం చేసుకొని, షాపింగ్ గూడా చేసి, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కితే నైట్ హైదరాబాద్‌లో ఉండొచ్చు. అయ్యో! చాలా హ్యాపీగా అయోధ్య గూడా చూసొస్తున్నారు. ఓకే. పనిలో పని బెనిఫిట్. యెస్. అంటే ఆ రోజు కాటికి వెళ్ళినట్టే అన్నటువంటి ఒక యాత్ర ఇవాళ 24 అవర్స్ కాకముందే అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసి డిన్నర్ ఇక్కడ చేస్తున్నాం. అవును. సో ఇంత సులువైనటువంటి రవాణా మార్గాలు ఉన్నటువంటి అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఉన్నటువంటి ఈ లోకంలో, ఈ రోజుల్లో అసలు ఒక ప్రయాణం అంటే చాలా ఈజీ అయిపోయింది. అలానే కైలాష్ మానసరోవర్ యాత్ర అనంగానే అందరికీ అంటే ఆ రోజుల్లో జాగ్రత్తలు తెలీదు. రవాణా సౌకర్యాలు లేవు. ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఆ యొక్క సాహసమైన యాత్ర అక్కడికి వెళ్తే మరణిస్తారు, చనిపోతారు. అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినట్టే అనేటువంటి ఒక మాటలు ఆ రోజుల్లో వినిపించేటివి గానీ, నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఒక 10 ఇయర్స్‌లో కైలాష్ యాత్ర అనుభవంలో నేను అటువంటి మాటలు విన్నానే తప్ప టిల్ లాస్ట్ ఈ రోజు వరకు కూడా నాకు తెలిసినటువంటి ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క ట్రావెలర్, ఏ ఒక్క యాత్రికులు మన ద్వారా ట్రావెల్ చేసిన వాళ్ళు గానీ, లేతే నేనటువంటి సింప్టమ్స్ ఎక్కడ కైలాష్ యాత్ర చేస్తున్నప్పుడు గానీ, కైలాష్ యాత్ర చేసి వచ్చిన తర్వాత గానీ, అయ్యో! ఈ కైలాష్ యాత్రలో ఇటువంటి ఇబ్బంది వల్ల ఒక మనిషి పాస్ అవే అయ్యారు. అతను దాటుకొని వెళ్ళిపోయారు. హి ఈస్ నో మోర్ అనేటువంటిది నేను ఎక్కడ ఇంతవరకు నా ట్రాక్‌లో చూడలేదు. బట్ ఇదంతా హై ఆల్టిట్యూడ్ యాత్ర. హై ఆల్టిట్యూడ్ యాత్ర అయినటువంటి ఈ యాత్రకి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మనం క్లైమేట్‌కి ఒక్కసారి అడ్జస్ట్ అయ్యి, అక్యుములేట్ అయ్యి, అక్లమటైజ్ అయితూ క్లైమేట్‌కి వెళ్ళకపోతే, మన బాడీని మెంటల్‌గా, ఫిజికల్‌గా అడ్జస్ట్ చేయకపోతే, ఒక్కసారిగా బాడీ మెటబాలిజంలో ఖచ్చితంగా మార్పులొస్తాయి. సో, ఏ ఆల్టిట్యూడ్ నుంచి ఏ ఆల్టిట్యూడ్‌కి ఎంత సేపట్లో వెళ్తున్నాం, ఆ ఆల్టిట్యూడ్ చేంజ్ అయినప్పుడు మన బాడీ అడ్జస్ట్ అయిందా లేదా అన్నట్టు చూసుకుంటూ, ఆ తర్వాత నెక్స్ట్ ఆల్టిట్యూడ్‌కి మనం వెళ్ళవలసొస్తది. సో, చార్ధామ్, అమర్నాథ్ ఇటువంటి యాత్రలు ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. నా దృష్టిలో ఒక సింగిల్ సెంటెన్స్‌లో కైలాష్ యొక్క కష్టమేంటి? కైలాష్ యొక్క నష్టమేంటి? కైలాష్ యొక్క ఆహ్, ఎంతటి తీవ్రమైనటువంటి ఒక యాత్ర అనేటువంటిది వన్ వర్డ్‌లో చెప్పాలి అనంటే, నా నా యొక్క లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసినటువంటి కైలాష్‌లో చార్ధామ్ లాంటి కష్టతరమైనటువంటి ఒక యాత్ర ఇంకొకటి లేదు అని చెప్పొచ్చు. హుహు. చార్ధామ్ లాంటి కష్టతరమైనటువంటి ఒక యాత్ర ఇంకొకటి లేదు అని రిపీట్ చేయొచ్చు. అవును. ఆఫ్ కోర్స్. యెస్. ఎందుకు ఐ అంటే అగ్రీ దట్. ఆ కొండ నుంచి అట్లా మనం ఎళ్ళడం. హరిద్వార్ అనే పాయింట్ నుండి ఫస్ట్ యమునోత్రి, నెక్స్ట్ మళ్ళీ డౌన్ రావాలి, మళ్ళీ గంగోత్రి ట్రావెల్ చేయాలి, మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ అక్కడ నుండి కేదార్ పోవాలి, అక్కడ మళ్ళీ కిందికి రావాలి, బద్రీ పోవాలి. యమునోత్రి అండ్ కేదార్ ఈ 2 ట్రెక్కింగ్ పాయింట్స్. ఇక్కడ ఒక 7 కిలోమీటర్లు యమునోత్రి దగ్గర, 17 కిలోమీటర్లు కేదార్‌నాథ్ దగ్గర. అసలు ఈ యొక్క సాహసమైన యాత్రలో ఏ స్లైడ్ అవుతుందో తెలీదు. చిన్న దారి, ఇరుకైనటువంటి ఒక దారి. ఆ ఇరుకైనటువంటి ఒక దారిలో ఇటు వెళ్ళే గుర్రం, వచ్చే గుర్రం, వెళ్ళే మనిషి, వచ్చే మనిషి, మోసుకుంటూ వెళ్ళే డోలి, మళ్ళీ వచ్చే డోలి. ఈ 6 యాక్టివిటీస్ ఇంత చిన్న ప్లేస్‌లో ఒక పక్కన కొండ. ఎవరైనా అడ్డం వస్తే కొండ ఎక్కడానికి ఆప్షన్ లేదు. ఒక పక్కన జారి పడితే లోయ. ఇంతటికంటే మించిన టఫెస్ట్ యాత్ర ఇంకొకటి లేదు అనిపించేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉంది అంటే, నా దృష్టిలో మాత్రం చార్ధామ్ యాత్రే. సో, ఆ తర్వాత ప్రతిదానికి మనకు ఓపిక కావాల్సిందే. అక్కడ గుర్రం ఎక్కాలన్నా, లేదా క్లైమేట్ బాగాలేకపోవాలన్నా, ఒక ల్యాండ్ స్లైడ్ అయ్యింది. మన బస్సు ఇక్కడుంది. మన హోటల్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. అది దాటుకొని వెళ్ళలేము. మన ఫుడ్ అక్కడ ఉంటది. ప్రతి దానికి ఎప్పుడు నేచర్‌లో ఏమవుద్దో తెలియని పరిస్థితి. సరే ఈ చార్ధామ్ పక్కకు పెడితే, ఇది కష్టతరమైనటువంటి యాత్ర అని వాడుతున్న ఒక పదం. అవును. నెక్స్ట్ పదం ఏంటి? డేంజరస్ యాత్ర. దీనికి మించిన యాత్ర. కష్టము అంటే ఓర్చుకోవచ్చు. ఆహా! అదే. కష్టము అంటే ఇక్కడే ఓర్చుకోలేము. ఓర్పుకి అమ్మో! అయ్యబాబోయ్! అనేటట్టుంది. బట్ డేంజరస్ యాత్ర అని వాడుతున్నాం. అంటే అమ్మో!
విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే కష్టం మన చేతిలో ఉండొచ్చు. కష్టానికి, డేంజర్‌కి ఈ మోతాదు ఎంత పెంచొచ్చు? డేంజరస్ అంటే హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ మనం ముట్టుకుంటే డేంజర్ అని ఎందుకు మై గాడ్! రాస్తారు. బాబోయ్! ఓకే. డేంజరస్ యాత్ర నా దృష్టిలో ఏదైనా ఉందంటే అమర్నాథ్ యాత్ర. ఓకే. కొండ చివర్లో మనం ఉంటాము. చివరికి అది కూడా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండేటువంటిది. గుర్రం జారి పడితే అట్లే పోయినట్టే. మన కళ్ళతో కళ్ళారా కూడా నేను అమర్నాథ్ యాత్రలో ఎవరు ఏదైనా జరగడం చూడలేదు గానీ, సారీ కైలాష్ యాత్రలో ఎవరికైనా ఏదైనా జరగడం నేను చూడలేదు గానీ, అమర్నాథ్ యాత్రలో మాత్రం నా కళ్ళారా చాలా ఇన్సిడెంట్స్ చూసా. బాబోయ్! ఆ! ఒక గుర్రం జారి పడడము, 2 గుర్రాలు తగులుకొని కింద పడడము, ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాను. పాపం వాటికి తెలీదు. సో, ప్రకృతి వైపరీత్యం ఇలా ఒక కొండ ఉంటే నేను ఈ అమర్నాథ్ యాత్రలో ఉన్నప్పుడు జస్ట్ అది పాస్ అయ్యి వచ్చినటువంటి జస్ట్ ఒక 1 అవర్‌లోనే ఆ కొండ, గుట్ట ఉన్నటువంటి స్టాల్స్ అన్నీ గూడా వర్షానికి కొట్టుకుపోయి వచ్చి ఇరుక్కుపోయిన సందర్భాలు కూడా చూసా. కేదార్‌నాథ్‌లో అప్పుడు వరదలొచ్చేసి చివరికి ఒక మనిషిని లాక్కుంటూ వచ్చి మనం గుట్టలుగా వేసుకొని, ఆ శవాల గుట్టల పైన మనం కాలుతో నిల్చొని, ఒక గంట పట్టుకొని గంటల సేపు నిలబడి, వరదలో మనం సేవ్ అయ్యేటువంటి ఒక మూమెంట్ కూడా చూసా. ఇప్పుడు ఇది డేంజర్, ఇది కష్టము, ఇది ప్రకృతి వైపరీత్యము. ఇన్ని వైపరీత్యాలు అమర్నాథ్‌లో అట్ ద సేమ్ టైమ్ చార్ధామ్‌లో చూసినంతగా కైలాష్‌లో 0.0001% కూడా నేనెప్పుడు చూడల. సో, సీరియస్లీ? నా దృష్టిలో ఈజియెస్ట్ యాత్ర ఏదైనా ఉందంటే కైలాష్ మానసరోవర్ యాత్ర. మీరెలా చెప్పారో తెలుసా అసలు నిజంగా? చాలా ఈజీ సార్. ఆహా! యాక్చువల్‌గా చెప్పాలంటే జనాల్లో ఇప్పటివరకు ఉన్న అపోహలు ఎలా ఉన్నాయంటే, చార్ధామ్ కాశీ కంటే, చార్ధామ్ కంటే, అమర్నాథ్ కంటే అమ్మో! అదేదోనంట. అసలు వెళ్ళగలమో లేదో ఈ జన్మకి. నిజం. అట్లాగే అంటే అలాంటి అపోహ ఒకటి బయటుంది. యెస్ అండి. ఒక్కసారి నేను మీకు కొంతమంది యాత్రికులు వెళ్ళినటువంటి వారి యొక్క రిఫరెన్సెస్ ఇస్తా మీకు. ఓకే. ఒకసారి వారితో మీరు కొన్ని టెస్టిమోనియల్స్ చూడండి. అలా అలసిపోకుండా ఇలా వచ్చేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉంది అంటే, అది కైలాష్ మానసరోవర్ యాత్రే అని చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ వై? బికాజ్ ఆ! ఇప్పుడు అధునాతనమైన ఫెసిలిటీస్ పెరిగినప్పుడు హ్మ్. ఎక్కితే ఇక్కడ హెలికాప్టర్, ఫ్లైట్, దిగితే బస్సు, తర్వాత వెంటనే హెలికాప్టర్, చార్టర్డ్ ఫ్లైట్, మళ్ళీ హెలికాప్టర్. అక్కడ నుండి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే చైనీస్ బార్డర్ దాటడానికి ఒక కర్నాలి బ్రిడ్జ్ అనేటువంటి చిన్న జూలా బ్రిడ్జ్ మీద నడవడం. అది కూడా నడిచేటువంటి ఒక పరిస్థితి లేకపోతే చిన్న వెహికల్ ఎక్కేస్తే ఒక మన ట్రక్స్ ఉంటాయి లగేజ్ అవి షిఫ్ట్ చేయడానికి. ఆ ట్రక్స్ ఎక్కేసి కూడా మనం అంతవరకు డ్రాప్ చేయొచ్చు. అసలు 2 కాళ్ళు లేకుండా కైలాష్ యాత్ర చేసిన వారు, ఒక కాలు యాక్సిడెంట్‌లో పోయిన వాళ్ళు, ఈ యొక్క డిస్క్ రీప్లేస్‌మెంట్ అయినటువంటి వారు, కైలాష్ చేసిన వాళ్ళు నా గత బ్యాచెస్‌లో దాదాపు 40, 50 మంది ఉన్నారండి. ఓకే. 2 కాళ్ళు లేని వాళ్ళు కైలాష్ యాత్ర చేసి ప్రశాంతంగా తిరిగి వస్తుంటే, 2 కాళ్ళున్న మనం ఎందుకు వెళ్ళలేము కైలాష్‌కి? ఇక్కడున్న ఇంకో క్వెషన్, టఫెస్ట్ క్వెషన్. ఇది కూడా మీరు క్లారిఫై చేయండి. యెస్. డెఫినెట్‌గా. ఇప్పుడు చాలా మందికి తెలిసి అంటే అక్కడిక్కడ తెలుసుకున్నవేంటంటే, కైలాస యాత్ర ఖచ్చితంగా చేయాలి అంటే, మానస సరోవర యాత్ర చేయాలి అంటే, ఫస్ట్ ఆ మెడికల్ రిపోర్ట్‌లన్నీ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఢిల్లీలో ఆ పరీక్షలన్నీ చేసుకోవాలి. అవన్నీ చేయించుకున్నా గూడా నీకు ముక్కొంకరో, మూతొంకరో, కన్నంకరో, కాలంకరో, చిన్న వెనుకడో ఉన్నా గూడా నిన్ను అసలు తీసేస్తారు. అసలు నీకు ఎలాంటి అనారోగ్యం ఉండకూడదు. క్లైమేట్ గూడా తట్టుకోగలగాలి. నీ సో అండ్ సో 25 లోపలే ఉండాలి. నీ BMI ఇంతుండాలి. నువ్వు అది అంతుండాలి, ఇది ఇంతుండాలి. ఇన్ని నువ్వు దాటుకుంటేనే అప్పటికి అయినా నీకు అదృష్టం ఉంటేనే వస్తది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రారు అని ఒక అపోహ ఉంది. మీరేంటంటే డిస్క్ ప్రాబ్లమ్ ఉన్నా, కాళ్ళ ప్రాబ్లమ్ ఉన్నా ఇలా వెళ్ళి వచ్చారు 40, 50 మంది అని చెప్పారు. ఇది గూడా క్లారిటీ ఇస్తే ఇక్కడ నుంచి వాళ్ళు గూడా వచ్చే అవకాశం ఉంది. యెస్. తప్పకుండా సార్. ఒక చిన్న విషయం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కైలాష్ మానసరోవర్ యాత్రకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవైతే టేక్ ఓవర్ చేసి, మీరు ఇందాక లక్కీ డ్రా సంథింగ్ అన్నారు చూసారా? హ్మ్. ఆ యొక్క వర్డ్ ఎవరికి సూటబుల్ అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఒక ఒక సర్టెన్ లిమిటెడ్ పీపుల్‌కి, యాత్రీస్ అందరికి త్రూఅవుట్ ఇండియా ఉన్న వాళ్ళందరికీ మీరు అప్లై చేసుకోండి ఒక వెబ్‌సైట్ ద్వారా అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఓహో! ఇచ్చి అందులో వారందరూ నమోదు చేసుకున్న తర్వాత జెన్యూనేనా అది? నమోదు చేసుకున్న తర్వాత వారికి కావాల్సిన మెడికల్ సర్టిఫికేట్స్ అవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత వారందరూ కైలాష్ యాత్రకి ఎలిజిబుల్ అన్నప్పుడు వారు సమ్ సర్టెన్ అమౌంట్ అరౌండ్ 1.5 నుంచి 2 లాక్స్ ఎంతో అమౌంట్ డిపాజిట్ చేయాలి.
హుహు. హ్మ్. హ్మ్. ఓకేనా సార్. డిపాజిట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ డిపాజిట్ అయిన తర్వాత వారు ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెడికల్ చెకప్ ఉంటది. హ్మ్. ఈవెన్ బీపీ దగ్గర నుంచి మొదలుపెడితే కనీసం లైట్‌గా ఏదో ఒక ఫోన్ వచ్చుంటది. మనం ఏదో కాస్త ఫంక్ అయి ఉంటాం. టెన్షన్ పడుతుంటాం. వ్యాపారాల్లోనో, ఇంట్లో ఏదో ఉండుంటది. ఆ యొక్క టెన్షన్ వల్ల బీపీ డౌన్ అయినా కూడా యూ విల్ బి రిజెక్టెడ్ అండ్ యూ విల్ బి సెంట్ బ్యాక్ అగైన్ టు యువర్ నేటివ్ ప్లేస్ ఓయమ్మో! వితౌట్ ఎనీ రిఫండ్ అండ్ ఆ! మళ్ళీ వెళ్ళాల్సిన ఖర్చులు మీరే పెట్టుకొని వెళ్ళాలి. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్లారు. హస్బెండ్‌కి మాత్రమే అలా బీపీ ఫ్లక్చుయేట్ అయ్యింది. సంథింగ్ ఏదో టాబ్లెట్ లేట్‌గా వేసుకోవడమో, లేతే టెన్షన్ పడడం వల్ల జరిగింది. వైఫ్ షీ ఈస్ ఎలిజిబుల్ బట్ హస్బెండ్ ఎలిజిబుల్ కాదు. అప్పుడు ఇతను కట్టిన 2,00,000 వారు పే చేసిన 2,00,000 4,00,000 వదులుకొని తిరిగి మళ్ళీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటి యాత్రను వదులుకొని మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. ఇలా 5 ప్లేసెస్‌లో మనకు హెల్త్ చెకప్స్ ఉంటాయి. హుహు. ఈ 5 ప్లేసెస్‌లో 1, 2, 3, 4 దాటారు. ఒక్కటి ఫెయిల్ అయినా? చివరికి ఫెయిల్ అయినా కూడా అగైన్ యూ విల్ బి సెంట్ బ్యాక్. బోబాయ్ బాబోయ్! ఏందిది ఇలా ఉంది. సో, ఇలా ఒక 600 మంది సెలెక్ట్ చేస్తే దీంట్లో కనీసం ఒక 10%, 20% ఫోబియా వల్ల బ్యాక్ వచ్చేస్తారు. హ్మ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసినటువంటి లక్కీ డ్రా రూట్. ఇది ఢిల్లీ నుండి లిపులేక్ పాస్ నుండి మొదలుపెట్టి హ్మ్. జరిగేటువంటి రోడ్. ఇది ఓకే. ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రమే ఆపరేట్ చేసినటువంటి రోడ్. హ్మ్. ఇది పక్కకు పెడితే ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చేసేటువంటి ఒక ఈ రోడ్ కాకుండా లిపులేక్ పాస్ కాకుండా దేర్ ఆర్ సెవెరల్ మెనీ అదర్ వేస్. ఎక్కడ కూడా మీ మెడికల్ సర్టిఫికేట్ గాని, మీ హ్మ్. మెడికల్ ఫిట్‌నెస్ గాని, మీ బిఎంఐ గాని, మీకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయని చెప్పి అడగకుండా ఉన్నటువంటి రూట్స్ చాలా ఉన్నాయి. ఒకటి ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్ అయితే వాళ్ళు డైరెక్ట్‌గా లాసా, చైనా నుండి డైరెక్ట్‌గా మానసరోవరం చాలా హైవేస్ మీద చాలా లగ్జరీగా రావచ్చు. ఓహో! వయా సూపర్. లాసా. నైస్. సరే మనం ఇండియన్స్ కాబట్టి మనకది పక్కకు పెడితే, ఇక్కడ ఇండియన్స్‌కి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తక్కువ ఖర్చులో శారీరక శ్రమ అయినా సరే మనం కైలాస యాత్ర చేసుకుందాం అనుకున్నప్పుడు ఒక రోడ్, అది బై రోడ్ వెళ్ళేటువంటి ఒక మార్గం కైలాష్ మానసరోవర్‌కి. కొద్దిగా ప్రశాంతంగా వెళ్ళాలి, లగ్జరియస్‌గా వెళ్ళాలి, స్ట్రెయిన్ తీసుకోకూడదు. కొద్దిగా ఒళ్ళు అలవకుండా అలా వెళ్ళి ఇలా వచ్చినట్టుగా ఉండాలనుకున్నప్పుడు హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళేటువంటి దారి. సరే ఇప్పుడు ఒకసారి మనం ఈ రెండిట్లో గమనిస్తే ఈ 2 రూట్‌లకి అంటే బై హైదరాబాద్ నుండి మొదలుపెట్టినా లేదా ఇండియా నుంచి మనం వయా లక్నో, నేపాల్‌గంజ్, సిమికోట్ నుంచి హిల్సాకి వెళ్ళేటువంటి ఒక మార్గంలో అయినా, ఇటు కాట్మండు నుంచి వెళ్ళేటువంటి ఒక మార్గంలో అయినా సరే, బై రోడ్ వెళ్ళే మార్గంలో అయినా సరే, మనకు మెడికల్ సర్టిఫికేట్స్ గాని, మీరు ఫిట్‌గా ఉన్నారా లేదా అని గాని, మీకు ఏ ఒంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని గాని ఎవ్వరు అడగరు. బట్ మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. ఓకే. ఓకే. యెస్, నేను ఫిట్‌గా ఉన్నా. నేను కైలాష్ యాత్ర చేయగలను. నా ఒంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నేను పరిక్రమ వరకు చేయలేకపోవచ్చు కైలాసగిరిని. కానీ యమద్వార్ వరకు వెళ్లి కైలాస దర్శనమే చేసుకొనొస్తా. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోలేను. నాకు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏం లేవు అన్నటువంటిది మనకు అనిపిస్తే ఖచ్చితంగా 100కి 100% కైలాస యాత్ర చేయొచ్చు. ఎక్కడ గూడా మీ యొక్క సర్టిఫికేట్స్ ఎవరు అడిగినటువంటి ఒక పరిస్థితి ఉండదు అని చెప్పొచ్చండి. సో, ఇక్కడ చాలా మందికున్న అపోహ ఏంటంటే బేసికల్‌గా ఈ హెల్త్‌వి ఖచ్చితంగా ఉండాలనుకుంటారు. అవి లేకుండా గూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ పిచ్చి పిచ్చి సైట్‌లలో డబ్బులు వేయకండి. గవర్నమెంట్ ఆపరేట్ చేసే సైట్ ఏదో మీకు తెలియకపోతే ఎవరు పడితే వాళ్ళు లింకులు పెడితే అందులో డబ్బులేసి పోగొట్టుకునే వాళ్ళుంటారు. అండ్ ఇట్లా చాలామంది చాలా అపోహలుంటాయి. ఇవన్నీ వదిలేస్తే ఎవరైతే పర్ఫెక్ట్ గైడ్ ఉంటారో వాళ్ళని నమ్ముకొని వెళ్తే యాత్ర అనేది కంప్లీట్ అవుతది. అండ్ ఇంకొకటి సార్ దీంట్లో కేవలం భారత పౌరులయ్యి ఉంటేనే ఈ యాత్ర అవుతది. లేకపోతే అవ్వదు అని కొంతమంది ఎన్ఆర్ఐలు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న డౌట్ ఉంటే? యెస్, తప్పకుండా సార్. అయితే ఇందులో 2019లో 2019లో ఇండియన్ ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్ అందరూ కైలాస యాత్ర చేశారు. 2020, 21, 22లో కోవిడ్ వల్ల అసలు ఎవరిని అలౌ చేయలేదు ఆ అవును. అవును. రీజియన్‌కి. 23, 24లో అందరిని అలౌ చేస్తున్నామని చెప్పి ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌ని మాత్రమే ఆపేసి, ఓన్లీ ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలిగారు 23 అండ్ 24. అండ్ 25కొచ్చేసరికి ఈ ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌తో పాటు ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌ను అలౌ చేస్తున్నారు. ఓకే. సో, ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి ఇంకా రెడ్ కార్పెటే. ఆహా! వారికి ఎటువంటి సమస్య లేదు. అండ్ ఆస్ట్రేలియా లాంటి కొన్ని కొన్ని సిటిజన్స్‌కైతే అసలు వీసానే లేదు చైనాకి. కేవలం భారత పౌరులయ్యే ఉండాలి. మిగతా కంట్రీస్ వాళ్ళని రానివ్వమన్నట్టు ఒక అపోహ నడుస్తా ఉంది. నో.
సో, ఏదైనా సమస్య ఉందంటే మన ఇండియా మీద ఇంకా వాళ్ళు కోపంగా ఉన్నారు తప్ప, ఈ జీ20 తర్వాత మోడీ గారితో ఉన్నటువంటి సత్సంబంధం వల్ల మళ్ళీ కైలాష్ ఓపెన్ అయిందే గానీ, ఎన్ఆర్ఐస్‌కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. బట్ వాళ్ళకి ఫార్మాలిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళకి పర్మిట్ అండ్ వీసా చార్జెస్ మన ఇండియన్స్ కంటే ఎక్కువుంటాయి కానీ, దే ఆర్ అలౌడ్ అండ్ వారికి ఇంకా రెడ్ కార్పెట్ ఉంటది ఎన్ఆర్ఐస్‌కి. అండ్ అదర్ దాన్ ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి, యూఎస్, యూకే ఇటువంటి అందరికీ అలౌ ఉంటది. మన భారతీయులు ఎక్కడైతే వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారో, వాళ్ళందరూ కైలాస యాత్ర చేసుకొని లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చేశారు. ఈ సంవత్సరం కూడా వారు చేసుకుంటున్నారు. ఎటువంటి అభ్యంతరం లేకుండా అండి. నెక్స్ట్ కొంతమంది ఔత్సాహికులు. అసలు మానస సరోవరం అంటే బ్రహ్మ మనసు నుంచి పుట్టిన సరోవరం కాబట్టి ఆ పేరొచ్చింది. వీళ్ళ ఇవన్నీ విని అక్కడికెళ్ళేంటంటే ఈ సరస్సు మంచినీటి సరస్సు ప్రపంచం మొత్తంలో ద ప్యూరెస్ట్ వాటర్ అనే అపోహ గూడా ఉంది. అపోహ అంటే నిజమే అది. యెస్. అలా దాన్ని టచ్ చేయాలని, తాగాలనే కోరికుంటది. కొంతమంది కైలాస పర్వతాన్ని గూడా ముట్టుకోవాలని, ఎక్కి రావాలని అందులో శివుడుంటాడేమో, అది గూడా చూద్దామనే వాళ్ళకేంటంటే అది ముట్టొద్దు, ఎక్కొద్దు చాలా మంది అదృశ్యం అయిపోయారు. అసలు అటువైపే వెళ్ళొద్దు అనేది ఒక న్యూస్ నడుస్తా ఉంది. అక్కడి దాకా పోయి కైలాసం చూడకపోతే ఇంకెందుకు అసలెళ్ళడం అని కొంతమంది నెగెటివ్ అవుతున్నారు. దీనికి యెస్. ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. సార్ యాక్చువల్‌గా కైలాష్ మానస సరోవర యాత్రలో ముఖ్యంగా బ్రహ్మ మానస పుత్రిక కాబట్టి అది మానస సరోవరం అని అయింది. అసలు మన ఇతిహాసాలలో, మన పురాణాల్లో, రామాయణ, మహాభారతాల్లో కూడా ఈ మానస సరోవరం యొక్క ప్రస్తావన ఉంది. రాముల వారికి అలసట అలసట అనిపించినప్పుడు ప్రయాణంలో పక్కన ఉన్నటువంటి వశిష్ఠుల వారు, "అయ్యా! ఒకసారి మానస సరోవరాన్ని మనసులో స్మరించినంత మాత్రాన నీకు ఊరట లభిస్తుంది." అనంగానే శ్రీరాముల వారు మానస సరోవరాన్ని మనసులో స్మరించాడట. ఆయన ఊరట లభించి ప్రశాంతంగా మళ్ళీ తిరిగి ఆయన ప్రయాణాన్ని అరణ్య మార్గంలో కొనసాగించారు అని చెప్తారు. ఇది రామాయణంలో ఉన్న ఘట్టం. హుహు. రెండోది బుద్ధుడి తల్లి అయినటువంటి ఒక మాయాదేవి కూడా పుణ్యస్నానం ఆచరించిన తర్వాతే ఆవిడకి మళ్ళీ ఈ సంతానంగా గౌతమ బుద్ధుడు జన్మించాడు. ఉన్నతమైనటువంటి ఒక సంతానంగా అని కూడా చెప్తూ వస్తారు. సో, ఇలా గమనిస్తే మన ఇతిహాసాల్లో, పురాణాల్లో ఎక్కడ చూసినా కైలాస అండ్ మానస సరోవరం గురించి టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో కైలాస మానస సరోవరం యొక్క వాటర్ ఈస్ వెరీ ప్యూరెస్ట్. ఆ వాటర్‌లో ఉన్నటువంటి ఒక పాజిటివిటీ, ఆ వాటర్‌లో ఉన్నటువంటి ప్యూరిటీ ఏ వాటర్‌లో ఉండదు. అసలు క్రిస్టల్ క్లియర్ వాటర్‌తో ఉంటది. తాగుతారా? స్నానం చేస్తారా? యాక్చువల్‌గా అందులో ముక్కోటి దేవతలు సైతం నక్షత్ర రూపంలో వచ్చి ప్రతిరోజు స్నానమాచరించి వెళ్తారనేటువంటిది ప్రతీక. కాబట్టి అటువంటి పుణ్య స్నానాన్ని మనం కూడా చేసి తరించాలి అన్నటువంటి అభిలాషతో ఎక్కువ మానస పాడవా? సరోవరం వెళ్తారు. వాటర్ పాడవా? వాటర్ చాలా ప్యూర్‌గా ఉంటది. అదేదో ఆ! చిన్న ట్యాంక్ బండ్ లాగా చిన్న సరస్సు గాదు. అది ఆల్‌మోస్ట్ 86 కిలోమీటర్ల యొక్క రేడియస్ అంతా గూడా లెక్క వేస్తే ఉన్నటువంటి అంత పెద్దదన్నమాట. ఓహ్! వావ్! ఓకే. సో, దాని చుట్టూ బస్సులో మనం పరిక్రమ చేస్తాం ఒకటి. హ్మ్. ఆ బస్సులో పరిక్రమ చేయడానికే మనకు 6 అవర్స్ పడతదండి. హుహుహుహుహు. సో, 6 గంటల సేపు మనం పరిక్రమ చేసేటువంటి యొక్క సమయం ఎంత పడుతుందో అంత పెద్ద సరస్సు ఈ మానస సరోవరం అనేటువంటిది. అది చాలా పెద్ద సరస్సు. చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయి. సో, ఎట్లయితే మన శివలింగం పైన నీళ్లు పోయగానే మనకు నార్త్ ప్లేస్‌లో ఉత్తరం వైపు చండీశ్వరుడు ఉండి, ఈశ్వరుడి పైన ఏది పడ్డా గూడా అది ఫస్ట్ చండీశ్వరుడికి చెందిన తర్వాతే మనం తీసుకోవాలంటారు. కాబట్టి ఆయన మీద పెట్టిన పువ్వు గాని, పత్రం గాని డైరెక్ట్‌గా తీసుకోకుండా ఖచ్చితంగా మళ్ళీ ఆ యొక్క పానమట్టం దగ్గర తగిలించి మనకిస్తారు. అంటే ప్రసాదం ఎప్పుడవుతది? ఈ చండీశ్వరుని తగిలితే. అలానే ఈ మానస సరోవరంలో గూడా ఎక్కడ పడితే అక్కడ మనం వాటర్ కలెక్ట్ చేసుకొని మన ఇంటికి తెచ్చుకునేటువంటి ఒక సంస్కృతి లేదు. కరెక్ట్‌గా ఆ యొక్క మానస సరోవరంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం నుండే మనం ఆ యొక్క మానస సరోవరం వాటర్‌ని మనం క్యాన్స్‌లో, బాటిల్స్‌లో పట్టుకొని మన ఇంటికి తెచ్చుకోవచ్చు. హుహు. కైలాష్‌కి వెళ్ళాము అంటే నాకు ఇంకేమైనా ప్రసాదం తెచ్చారా అని చెప్పి అడగరు. మానస సరోవర్ వాటర్. మానస సరోవరం వాటర్. దట్ ఈస్ హోలీ వాటర్. ఆ వాటర్‌ని ఒక్క చుక్క చల్లుకున్నా చాలు. దేవాలయాల్లో, ప్రతిష్టల్లో, వాటిల్లో, అభిషేకాల్లో, మనం నిత్యం చేసే దేవతార్చనలో ఒక్క చుక్క వాటర్ యూజ్ చేసినా కూడా చాలని ఫీల్ అయ్యేటువంటి అమృత బిందువులు లాంటివవి. సో, ఈ సంవత్సరం యాక్చువల్‌గా 2019 వరకు ఈ యొక్క మానస సరోవరంలో కైలాస యాత్రలో వెళ్ళిన వారందరూ స్నానమాచరించేవారు. కానీ ఇప్పుడు కొన్ని ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క చైనీస్ గవర్నమెంట్ ఏదుందో ఇండియన్స్‌కే కాదు మిగతా వారు ఎవ్వరొచ్చినా సరే సేఫ్టీ, సెక్యూరిటీ రీజన్స్ వల్ల పొల్యూషన్‌ని తగ్గించాలనే ఒక ఉద్దేశ్యంతో హెవీ రష్ ఏదైతే ఇప్పుడు వెళ్తుందో దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక ఉద్దేశ్యంతో మానస సరోవరంలో స్నానం ఆచరించడం అనేటువంటి నిషేధం. ఇట్ ఈస్ ఓహ్! బ్యాన్డ్. అయ్యయ్యో!
సో అదొక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. 2025లో ఏ ఒక్కరు స్నానమాచరించి రావడం అనేది కుదరదు. అది విషయం చాలా క్లియర్. మానసరోవరం వాటర్ టచ్ చేయొచ్చు. ఓకే. మీరు వాటర్ జాగ్రత్తగా పట్టుకోవచ్చు. మీరిలా వాటర్‌ని తీసుకొని తర్పణమో లేతే తాగొచ్చు. మీ యొక్క ఆహ్, సూర్యుడికి అర్ఘ్యప్రదానాలు లేతే మీ పితృదేవతలకి ఇవ్వాల్సిన యొక్క ఇవన్నీ ఇవ్వచ్చు. ఆ మానసరోవర్ వాటర్‌ని తాగొచ్చు. ఆ మానసరోవర్ వాటర్‌ని బాటిల్‌లో పట్టుకురావచ్చు. పురోక్షణ చేసుకోవచ్చు. మునగొద్దు. బట్ డోంట్ డిప్. డిప్పింగ్ అనేటువంటిది లేదు. అక్కడ స్ట్రిక్ట్‌గా పోలీస్ ఆఫీసర్స్‌ని పెట్టి మన గ్రూప్‌తో పాటు ఏ ఒక్కరు ఆ రూల్స్‌ని అతిక్రమిస్తే కూడా చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి చైనీస్ వారివి. సో, మానసరోవరంలో డిప్ అయితే లేదు అని గుర్తుంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు అడిగింది ఏదో అడిగారు. కైలాష్ ఆ! పర్వతాన్ని టచ్ చేయడం హ్మ్. అన్నది అధిరోహించడం లేతే హ్మ్. హ్మ్. చూడమని అడిగారు. అసలు కైలాష్ మానసరోవర్ యాత్రలో మనం యమద్వార్ అనే ఒక పాయింట్ వరకు వెళ్తాం. అక్కడికి వెళ్ళామంటే మనకు ఎదురుగా ఆల్‌మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా డిస్టెన్స్ కంటే ముందే మనకు కైలాసగిరి చాలా పెద్ద కొండగా, మంచు పర్వతంగా, మీకోసం సాక్షాత్తు పరమేశ్వరుడు ఎదురు చూస్తూ మిమ్మల్ని అనుగ్రహించాలని ఉన్నట్టుగా మీకు ఆ అనుభూతి అనిపిస్తదండి అక్కడ. అక్కడికి వెళ్ళేసరికే మీకు ఆనంద బాష్పాలన్నీ గంగా, యమున లాగా కారుతూ వస్తాయి. అయినా సరే వెళ్లి ముట్టుకోవాలనుకుంటారా యెస్. ఔత్సాహికులుంటే? అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కైలాసగిరి పరిక్రమ చేస్తూ ఉన్నటువంటి భాగంలో ఒక ప్లేస్‌లో ఫస్ట్ డే పరిక్రమ అయిన తర్వాత డైవర్ట్ అయ్యి వెళ్తే మనకు చరణ్ స్పర్శ అని ఒక అవకాశం ఉండేది. కైలాసగిరిని మనం వెళ్లి టచ్ చేసేయడానికి ఆప్షన్ ఉండేది ఒక పాయింట్‌లో. కాబట్టి అటువంటి ఆ యొక్క చరణ్ స్పర్శ 2023, 24లో ఎన్ఆర్ఐస్ వారు ఎవరైతే వెళ్లారో వాళ్ళు కొంతమంది టచ్ చేశారు. ఈవెన్ మనం పంపించినటువంటి వారు టచ్ చేశారు. కానీ ఈ 2025లో చరణ్ స్పర్శ కూడా అవకాశం ఉంది. అలౌ చేస్తున్నాం అని చెప్తే చాలా మంది కూడా 1 డే బఫరింగ్ పెట్టుకొని 9 డేస్‌లో కైలాస యాత్ర చేసి రావచ్చు హెలికాప్టర్ మార్గంలో. కానీ ఆ 9 డేస్ హెలికాప్టర్ మార్గం కూడా ఇప్పుడు కాస్త 10 రోజులుగా మనం 1 డే ఎక్స్‌టెండ్ చేసాం. ఎక్స్‌క్లూజివ్‌గా చరణ్ స్పర్శ చేయాలి అని. కానీ అక్కడ కూడా బార్‌కేడ్స్ ఏసేసి అయ్యో! చరణ్ స్పర్శ కూడా నాట్ అలౌడ్ అని చెప్పి పరిస్థితి వచ్చేసింది. అసలు ఎవరు కూడా చరణ్ స్పర్శ్‌కి ఇప్పుడు వెళ్లి చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో, ఇది కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మానసరోవరంలో స్నానం ఆచరించడం లేదు. అట్ ది సేమ్ టైమ్ చరణ్ స్పర్శ కూడా ఆప్షన్ లేదు. బట్ మనం 3 రోజుల పరిక్రమ చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు. చాలా సెక్యూర్డ్‌గా, నీట్‌గా అండ్ సెకండ్ డే పరిక్రమ, థర్డ్ డే పరిక్రమలో కూడా చాలా ఫెసిలిటీస్ పెరిగాయి ఇప్పుడు. చాలా ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు. అటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇంకోటి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళకముందు మనం వెళ్లి టచ్ చేయాలి, కొండని ఎక్కాలి అని ఎన్నైనా అనిపించొచ్చు గానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్స్, ఆ వైబ్స్ అన్నీ మనం ఎక్కడి వరకు ఆగాలో అవే లిమిటేషన్ చేస్తాయి మనల్ని. ప్రకృతి మనల్ని ఇన్సిస్ట్ చేస్తది. నీ యొక్క బోర్డర్ ఇది అని ఇన్సిస్ట్ చేస్తది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రకృతి చేతిలో ఉంటాం మనం. పంచభూతాలు మనల్ని ఖచ్చితంగా శాసిస్తూ ఉంటాయి. మనం ఆ పంచభూతాలను శాసించి వెళ్ళేటట్టుగా పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కుదరదు. అండ్ ఇన్నర్ పరిక్రమ అని ఒకటి చేస్తారు. ఒక 4, 5 టైమ్స్ ఔటర్ పరిక్రమ చేసిన తర్వాత వారు ఒకవేళ ఫిట్‌గా ఉన్నారని తెలిసినప్పుడు ఇన్నర్ పరిక్రమకి ఇన్నర్ కోరా అంటారు. వాటికి అవకాశం ఇస్తారు. అప్పుడు మనం కైలాసగిరిని టచ్ చేసే అవకాశం రావచ్చు. అది ఎక్స్‌పర్ట్ ట్రెక్కర్స్‌తో పాటు మనం చేయవలసొస్తది. అది అందరికి సాధ్యం కాదు. అందులో మన యొక్క సౌత్ ఇండియన్ బాడీస్ అన్నీ కార్బోహైడ్రేట్ బాడీస్. మనం రైస్ లేనిది అసలు మనం ఆహారం ముట్టం. హ్మ్. సో, మన బాడీ అన్ని కార్బోహైడ్రేట్స్‌తో నిండిపోయి మనకు ప్రోటీన్ తక్కువుండి, అక్కడికి వెళ్ళిన తర్వాత హై ఆల్టిట్యూడ్‌లో మన బాడీ రెసిస్ట్ కాదు. కాబట్టి మన బాడీస్ ట్రెక్కింగ్ బాడీస్ కాదు. మనలో ఎవరు ట్రెక్కర్స్ తక్కువుంటారు. ఎప్పుడు కూడా నార్త్ ఇండియన్సే ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఆచరణలో పడడానికి చాలా లిమిటేషన్స్ అన్ని చూసుకొని వెళ్ళవలసొస్తుందండి. మీకున్న ఇంకొక అపోహ ఇది కూడా చెరిపేయాలి ఖచ్చితంగా. మానస సరోవర్ పోవాలంటే 2 మార్గాలున్నాయి. ఓ దాని నుంచి వెళ్తేనేమో 200 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలంట. అమ్మో! మనం చేస్తామో చెయ్యమో. ఇంకొకటి కూడా ఉందంట 36 కిలోమీటర్ల నుంచి ఎళ్ళేది. ఇటు పోయినా, అటు పోయినా అదే 25-30 రోజులవుతాయి. ఇటెళ్తేనేమో 1,00,000 చిల్లర, 1,50,000 అటెళ్తేనేమో 2,50,000 అసలు ఇవి తప్ప ఇంకేం లేవు. పోనీ పొరపాటున మనం ఎళ్ళామా, అలిసి అక్కడ ఏమన్నా అయ్యిందా, మన శవం గూడా మన ఇంటికి రాదు. టిబెట్‌లోనే చైనా భూభాగంలోనే సమాజాన్ని ముందే నీ దగ్గర అగ్రీమెంట్లు తీసుకుంటారు. ఎందుకయ్యా బాబు ఇంత రిస్కు? అసలు అంటే చాలా కష్టతరమైనదని ఒక అపోహ జనాల్లో ఉంది.
దీన్నేమన్నా చెరపగలరా? యెస్. తప్పకుండా అండి. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్రకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో జాగ్రత్త పడడానికి మనం అటువంటి డాక్యుమెంటేషన్స్‌లో సిగ్నేచర్స్ తీసుకోవచ్చేమో గానీ, అంతటి టీవీల్లో వాటిలో చెప్పేటట్టుగా అక్కడే మనము గతిస్తాము. లేదంటే అక్కడ ఏదన్నా జరిగితే మనం ఇక్కడికి తీసుకురావడం కష్టం అనేటువంటిదైతే ఎక్కడ లేదు. ఈవెన్ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే గూడా ఒక ప్రొవిజనల్ ఆప్షన్ ఏమన్నా ఉంటుందంటే, అక్కడే మనం క్రిమేషన్స్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటది. అంత పవిత్రమైన ప్లేస్‌కి వెళ్ళాం కాబట్టి అక్కడే క్రిమేషన్స్ చేయమని కూడా చెప్పే అవకాశం ఉంటది. అట్ ది సేమ్ టైమ్ రెండోదేంటంటే, కైలాష్ మానసరోవర్ యాత్రకు సహజంగా కొద్దిగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్‌ని వాళ్ళు పంపించినా, సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్‌ని మనం తీసుకుపోతున్నా గూడా, మన పైన ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఈ యొక్క సిట్యుయేషన్స్‌లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడైనా జరగడానికి జరిగితే, అప్పుడు ఏం చేయొచ్చు అనేటువంటిది వారి ముందే డిక్లరేషన్ అంటూ ఇస్తారు. బట్ నేనైతే ఎప్పుడు అటువంటిది ఫేస్ చేయలేదు కాబట్టి నాకు పూర్తిగా దాని గురించి ఇలానే ఉంటుంది అనేటువంటి చెప్పడానికి కూడా లేదు. రెండో విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా జరుగుతుంది అనేటువంటిది చాలా వీక్ మైండ్ సెట్. ఎవరికి జరుగుతది అటువంటిది? ఇక్కడున్నప్పుడు యాత్ర ప్లాన్ చేసినప్పుడే వెంటనే మనం ఓన్లీ డబ్బు, డాక్యుమెంటేషన్స్ ఇవే కాకుండా, మనం చేయాల్సిన మిగతా పని కూడా ఏంటి? మన యొక్క బాడీని ముందుగానే అలవాటు చేయాలి. అడ్జస్ట్ చేయాలి. మన ఒక బాడీని ఒక 30 డేస్ కంటే ముందే, ఒక 60 రోజుల ముందో, ఒక 3 నెలల ముందో మనం కైలాష్ యాత్ర బుక్ చేసుకున్నప్పుడే, మనం ప్లాన్ చేసే కంటే ముందే మన బాడీని క్లైమేట్‌కి అడ్జస్ట్ చేసి అక్లమడేట్ చేస్తూ రావాలి. అంటే మనం వాకింగ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, యోగా చేయాలి. ఇటువంటివన్నీ ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా ప్రశాంతంగా కైలాష్ మానసరోవర్ యాత్ర చేసుకొనొస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇన్ కేస్ అక్కడ నుండి ఏదైనా జరగడానికి జరిగితే ఆ బాడీకి మనం కెమికల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడము, ప్లస్ అది మళ్ళీ హెలికాప్టర్‌లో, ఫ్లైట్‌లో ఇక్కడ వరకు రావడము, మెడికల్ సర్టిఫికేట్స్, మళ్ళీ ఫ్లైట్‌లో రావడం. ఇది ఆబ్వియస్‌గా ఖర్చుతో కూడుకున్నటువంటిదే. సో, ఒక పార్సెల్ రావాలంటేనే ఇన్ని ఫార్మాలిటీస్ ఇంత డబ్బులవుతది. ఒక కిలో ఎక్స్‌ట్రా మనం తీసుకెళ్ళాలంటేనే ఎయిర్‌పోర్ట్‌లో దానికి ఖర్చయినప్పుడు, ఒక బాడీని తీసుకురావాలన్నప్పుడు ఆబ్వియస్‌గా అంతకంటే ఎక్కువ ఖర్చవుతది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ యొక్క ట్రావెల్ కంపెనీస్ అంటే నాకు హెల్తీ రిలేషన్ ప్రతి ఒక్క బిజినెస్‌లో అవసరం. మనం కాంపిటీట్ చేయాలి అనంటే, హెల్తీ రిలేషన్‌షిప్‌లో మనం ఒక బిజినెస్ పార్ట్నర్‌తో కాంపిటీట్ చేయొచ్చు తప్ప, వాడెవడో ఒక 100 మందిని తీసుకెళ్ళాడట, నేను 50 మందిని తీసుకెళ్ళా అటువంటి కాంపిటీషన్‌లో వాడి వెనకాల మనం కారాలు, మిరియాలు, గోతులు, బల్లాలు తీయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే అటువంటి వాడికే ముందు భగవంతుడు పైనుంచి ఇంకొక గట్టి మెసేజ్ ఇస్తాడు. కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ఇలా జరిగితే నేను హెల్ప్ చేశా వాళ్ళకి. సో, బెంగుళూరు ట్రావెల్ ఏజెంట్‌కి. సో, అక్కడ నాకు ఈ విషయం అని తెలిసినటువంటి పరిస్థితి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా నేను. మీతో షేర్ చేస్తున్నా. అండ్ ఒకవేళ ఆ రకంగా ఏమైనా జరిగితే మాత్రం అది లక్షల్లో ఖర్చొచ్చేటువంటి ఒక వాతావరణం. అట్‌లీస్ట్ మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము. ఒక 4, 5 లాక్స్ ఖర్చు పెట్టుకుంటే తప్ప అక్కడ నుండి బాడీ ఇక్కడికి రావడం కూడా కష్టమే. సో, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఒక దగ్గరికెళ్ళినప్పుడు మనం అమెరికా వెళ్తాం. అమెరికా వెళ్ళిన తర్వాత మనకేమైనా జరుగుతుంది. అక్కడ కూడా ఇక్కడ రావాలంటే అదే సేమ్ ఫార్మాలిటీసే. బట్ కైలాష్ ఏంటంటే హై హై ఆల్టిట్యూడ్ ఉంటది. ఎవరైతే తక్కువ డేస్‌లో, తక్కువ డబ్బుల్లో వెళ్ళాలి. ఇక్కడ ఒక 1,00,000తో అయిపోతది, 1,50,000తో అయిపోతది అన్నటువంటి ఒక కష్టమైన రూట్‌లో వెళ్ళి, మన బాడీ ఎంతసేపు అడ్జస్ట్ అవ్వాలి హై ఆల్టిట్యూడ్ అనేటువంటి దానికి మనం అలౌ చేయకుండా, వెంటనే మన బాడీని వెంటనే హై ఆల్టిట్యూడ్‌లో మనం ట్రావెల్ చేయిస్తే ఆటోమేటిక్‌గా బాడీ సిస్టమ్‌లో కూడా మెటబాలిజం మారతది. మనం కార్ నడుపుతున్నాము. ఫస్ట్ గియర్ ఏస్తే 20 స్పీడ్ వరకెళ్తది. అంటే 40కి వెళ్ళాలంటే సెకండ్ గియర్ వేయాలి. ఫిఫ్త్ గియర్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితికొచ్చినప్పుడు ఆబ్వియస్‌గా మన బండి ఒక 80-100 కిలోమీటర్ల స్పీడ్‌లో ఉండాలి. అట్లే బాడీ కూడా ఏ టైంలో ఎక్కడ ఎట్లా మనం ఆల్టిట్యూడ్‌కి మారాలన్నటువంటి ఒక సిస్టమ్ ఉంటది. దానికి అడ్జస్ట్ అయ్యి వెళ్ళేటువంటి ప్రాపర్ గైడెన్స్ ఉన్నటువంటి యొక్క నాలెడ్జ్ పర్సన్‌తో షేర్ చేసినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా ప్రాబ్లమ్ రాదు. కొత్తగా డ్రైవింగ్ చేసేటువంటి ఒక డ్రైవర్ చేతిలో డ్రైవింగ్‌కి ఎక్స్‌పర్ట్ ఉన్న డ్రైవర్ నడిపేటువంటి స్మూత్‌నెస్‌కి ఖచ్చితంగా తేడా ఉన్నట్టే. ఒక ట్రావెల్ ఆపరేటర్‌లో చిన్న చిన్న యాత్రలు ఎవరైనా చేయొచ్చు. వితిన్ ఇండియా ఇటువంటివి. 16 రోజుల్లో 16 దేశాలు తిరిగి వచ్చినటువంటి యూరోపియన్ కంట్రీస్ కూడా వెళ్లి రావచ్చు. బట్ కైలాష్ అనేటువంటిది అంత ఈజీ టాస్క్ కాదు. కైలాష్ ఈజ్ సంథింగ్ మోర్ థాన్ ఎవ్రీథింగ్. అది నెక్స్ట్ లెవెల్ యాత్ర. దీనికి అనుభవము, అడ్జస్ట్‌మెంట్స్, క్లైమేట్, సిస్టమాటిక్ వాతావరణం, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ వీటితో మెదులుపెట్టి ఎన్నెన్నో సిట్యుయేషన్స్‌లో మనం కైలాష్ యాత్ర చేయవలసొస్తది. అండ్ దానికంటే మరీ ఎక్కువ
కైలాష్ మానసరోవర యాత్రకి ఎవరు వెళ్ళినా సరే అసలు పరిక్రమ అనేటువంటిది మానసరోవరం చుట్టూ పరిక్రమ బై బస్సులోనే. ఏ ఒక్కరు ఇండియన్స్ 86 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల చుట్టూ పరిక్రమ అనేటువంటిది బై వాక్ చేయడానికి అవకాశం మనకెవరికి ఇవ్వరు. లేదు. అవును. ఓన్లీ బై బస్సే పరిక్రమ చేస్తాము. కైలాసగిరి పరిక్రమ ఏదైనా సరే 3 రోజులే. ఆ 3 రోజులు ఫస్ట్ రోజు 14, సెకండ్ రోజు 20, థర్డ్ రోజు మళ్ళీ 14 అంటారు కదా, 8 కిలోమీటర్లే ఉంటది. ఓవరాల్‌గా లెక్కేస్తే మనం నడిచేటువంటిది ఒక 48 కిలోమీటర్స్ నడుస్తాం. ఓకే. 14, 20, 14. సో, ఇంతకు మించి ఎక్కడ నడిచేటువంటి వాతావరణం అది ఉండదు. కూడా నేను నడవను నడవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక పోనీ హార్సో, హ్మ్. ఒక గుర్రం తీసుకోవచ్చు. హ్మ్. ఆ గుర్రం తీసుకున్నప్పుడు మీరు గుర్రం మీద మీరు ప్రశాంతంగా ఆ యొక్క పరిక్రమ చేయొచ్చు. కానీ సెకండ్ డే పరిక్రమలో డాల్మాలా పాస్ అని గౌరీకుండ్ దగ్గర ఒక ప్లేస్ వస్తుంది. హ్మ్. అది ఆల్మోస్ట్ 5850 మీటర్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అన్నమాట మొత్తం కైలాష్ రీజియన్‌లోనే. అక్కడ వరకే గుర్రం ఎక్కుతుంది తప్ప ఆ తర్వాత మొత్తం స్లోప్ ఉంటది. హ్మ్. ఆ స్లోప్ దిగడానికి గుర్రం కూడా బ్యాలెన్స్ దొరకదు. అప్పుడు ఖచ్చితంగా మీరు దిగి నడవాల్సిందే. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ పాయింట్ కూడా ఉంది. ఫస్ట్ డే పరిక్రమ చాలా ఈజీ ల్యాండ్ ఉంటది. ప్లెయిన్ ల్యాండ్ ఉంటది. హై ఆల్టిట్యూడ్‌లో మన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా నడవాలి. అక్కడ నడవకుండా ప్రశాంతంగా ప్లెయిన్‌గా ఉన్న ల్యాండ్‌లోనే మనం గుర్రం ఎక్కి నడిచాం మనం. గుర్రం ఎక్కి మనం ట్రావెల్ చేసాం. ఒక్కసారికి టఫ్ ఉన్న ప్లేస్‌లో మనం దింపితే మన బాడీ అడ్జస్ట్ కాక, అక్లమటైజ్ కాక, మెటబాలిజంలో తేడా రాక, మొత్తం సెట్ అవ్వడానికి టైం పడతది కాబట్టి, ఆ టైం ఇవ్వకుండా వెంటనే టఫెస్ట్ ప్లేస్‌లో తీసుకొచ్చి వదిలేస్తే, ఫస్ట్ గల్లీల్లో క్రికెట్ ఆడి, తర్వాత అక్కడ నుండి మళ్ళీ స్కూల్ లెవెల్‌లో, జోనల్ లెవెల్‌లో ఆడుతూ అప్పుడు మీరు వన్ డే మ్యాచ్ వరకు వెళ్ళొచ్చు మీరు. మీరు ఏమిట్లో ఏం కాకుండా ఒక్కసారికి ఆ పిచ్‌కి వెళ్లి ఆడడానికి మీకు ముందు కింద ప్రాక్టీస్ ఉండాలిగా. ఇది కూడా అలానే కైలాష్ యాత్ర అనేటువంటి పరిక్రమ ఏదైతే ఉందో, డే 1 నుండి మనం స్లోగా మొదలుపెడుతూ ఆప్షనల్ సపోర్ట్ కోసం ఎక్కడన్నా కొద్దిగా ఓపిక లేదు, ఆప్షనల్ కోసం గుర్రం తీసుకోవచ్చు తప్ప, మొత్తం పూనీ హార్స్‌లోనే మొత్తం కైలాష్ చేసేస్తాం అనేటువంటిదైతే అపోహ. ఇవన్నీ చెప్పి వాళ్ళని మళ్ళీ అంతవరకు తీసుకెళ్ళడం ఏంటి అని ట్రావెల్ ఏజెన్సీ ఏం చేయొచ్చు మాలాంటి వారు? ఆ గుర్రం తీసుకోవచ్చు, గుర్రం మీద చేయొచ్చు కథం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఎట్లాగో ఓపిక ఉండదు. అవును. వారికి ఓపిక లేకపోతే ఆటోమేటిక్‌గా గుర్రం తీసుకోరు. మనల్ని అవును. క్వెషన్ చేయరు. సో, ఇది అక్కడ హిడెన్ నడుస్తుంది. కైలాష్ యాత్రకు బుక్ చేయడం ఎవడన్నా చేస్తాడు. ఇక్కడ బుక్ చేసి ఫ్లైట్స్, హెలికాప్టర్స్, ఆ! వీసాస్, పోండి అని పర్మిట్ ఎవరన్నా దోసేత్తారు. చేస్తారు. అవును. బట్ పరిక్రమ చేయించేటువంటి ఒక్క అల్టిమేట్ టాస్క్‌గా పెట్టుకొని చేసేటువంటి వాడు మాత్రమే కైలాష్ యాత్రలో నిజమైనటువంటి ఒక ఎసెన్స్ పొందగలుగుతాడు. సో, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. నేను నా గురించి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేటువంటి అంశం ఏంటంటే, కైలాష్ యాత్రకి 600 మంది కైలాష్ యాత్ర చేశారన్నటువంటిది అచీవ్‌మెంట్ కాదు నా దృష్టిలో. 600 మందిలో ఎంతమంది పరిక్రమ చేయించగలిగాం మనం? ముందుగానే వాళ్ళ బాడీస్‌ని, వాళ్ళ మైండ్స్‌ని అన్నిటిని మనం మార్చగలిగి, ఎంతమందితో పరిక్రమ చేయించగలిగాం? ఎంతమందిని మనం పుష్ చేయగలిగాం మెంటల్‌గా, ఫిజికల్‌గా అన్నటువంటిది లెక్క. సో, ఆ రకంగా లెక్కేస్తే దాంట్లో ఒక 70%, 20% కైలాష్ పరిక్రమ చేస్తేనే గ్రేట్. ఎందుకంటే ఈ ఏజెంట్స్‌కి గూడా ఏమవుతదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా ట్రావెల్ చేయాలి. స్టాఫ్ ట్రావెల్ చేయాలి. గుర్రాల మీద డ్రమ్స్‌లో అన్ని గ్యాస్ సిలిండర్స్ నుంచి మొదలుపెడితే ఫుడ్ అంతా కూడా ఈ పరిక్రమకు మనమే క్యారీ చేయాలి. మనతో పాటు టీమ్ వెళ్ళాలి. రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. అందులో రిస్క్‌తో కూడినవి కూడా. మనం ఎందుకు రిస్క్ చేద్దాంలే, మనం వాళ్ళతో వెళ్ళాల్సినంత అవసరం ఉందా? స్కిప్ చేస్తే అయిపోయింది కదా అని అక్కడ ఒక డే ఎక్కడన్నా సరే అకామడైజ్ అవ్వడానికి అవకాశం ఇవ్వకపోవడం, క్లైమేట్‌కి అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఇవ్వకపోవడం, మానసరంలో కూల్ వాటర్‌లో స్నానం చేస్తే ఇంకో ఎఫెక్ట్ ఏమవుతుందంటే కైలాసగిరి పరిక్రమకు ఎఫెక్ట్ అవుతది. అంతవరకు ఓపికతో ఉండి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ! మొత్తం డౌన్ అయిపోతారు. అవును. సో, దానివల్ల గైడ్స్ పక్కనున్న వాళ్ళు చివరికి ఫస్ట్ డే పరిక్రమ చేసేటప్పుడు అన్ని క్లోజ్ చేసుకోవాలి ఒక దగ్గర. క్లోజ్ చేయకుండా నడవాలి ఒక దగ్గర. థర్మల్ వేర్ డే టైమ్‌లో వేసుకోకూడదు. నైట్ టైమ్‌లో వేసుకోవాలి. ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పకుండా రాంగ్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఒక గంట సేపు వీళ్ళు పరిక్రమ స్టార్ట్ చేయగానే వాడు డౌన్ అయిపోయే వరకు చూస్తారు. డౌన్ అయిపోయిన వెంటనే జీప్‌కి ఫోన్ చేసి మీరు 500 యువాన్స్ ఇచ్చేసేయండి. బ్యాక్ వెళ్ళిపోమని చెప్తారు. హ్మ్. అంతవరకు వాడికి పే చేసినటువంటి యువాన్స్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. చివరికి అది కూడా ఒక రకమైన బిజినెసే. ఓకే. నైస్. సో, ఇవన్నీ చేయకుండా ఎథిక్స్‌తో కైలాస్ చేసేటువంటి ఒక పర్సన్‌తో మీరు నేనే కాదు, శతకోటి లింగాల్లో నేనొకడిని తప్ప నేనే ఉన్నానని చెప్పట్లేదు.
ఏ ఒక్క ట్రావెల్ ఏజెంట్‌తో మీరు ట్రావెల్ చేసినా, అతను కనీసం ఒక గ్రూప్‌తో కైలాస యాత్ర చేయగలిగి, అతను గూడా కస్టమర్‌తో పాటు ట్రావెల్ చేయగలిగి, మనం గూడా ఫీల్డ్‌లో ఉన్న సాధక బాధకాలు ఎక్కడో ఆఫీస్‌లో కూర్చుంటే మనం కైలాష్‌లో ఉన్నటువంటి వాడి యొక్క పెయిన్ మనకు తెలీదు. మనం ఫీల్డ్‌లో వెళ్ళినప్పుడు ఏం అవసరం లేదు. మేము గూడా కైలాస యాత్ర 5 ఇయర్స్ తర్వాత ఓపెన్ అయ్యాక వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని చాలా మార్పులు చేయవలసొచ్చింది. ఫస్ట్ బ్యాచెస్ వెళ్ళంగానే వెంటనే అక్కడే నేను 25 డేస్ ఉండి మొత్తం అన్ని సరి జేసి నెక్స్ట్ బ్యాచెస్‌ని సెట్ జేసి, కావాల్సినటువంటి ఒక కరెక్షన్స్ అన్ని జేసి, ఎక్కడెక్కడైతే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని నాకు ఫస్ట్ 2 బ్యాచెస్‌లో అర్థం కాంగానే, తర్వాత రెక్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితులన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత మొదలైంది కాబట్టి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి. ఎన్నెన్నో ఫెసిలిటీస్ మారిపోయాయి. ప్రతి ఒక్కరు డబ్బు ఎన్‌కాష్ చేసుకునే పరిస్థితిలో పడ్డారు. సో, ఇటువంటివన్నీ సరి చేసుకుంటూ రావడం నాకు టైం పట్టింది. సో, నా సజెషన్ కైలాష్ యాత్ర చాలా ఈజియెస్ట్ యాత్ర. కైలాష్ యాత్ర చాలా ప్రశాంతంగా వెళ్ళగలిగే యాత్ర. ఈ యాత్రని ఏదున్నా సరే ఒక అనుభవం కలిగినటువంటి కైలాష్ యాత్ర ఒక ఆధ్యాత్మికమైన యాత్ర. దీన్ని వ్యాపార నిమిత్తంతో పోల్వనటువంటి వ్యక్తులతో వెళ్ళేటువంటి ఏ ఒక్కరైనా కైలాష్ యాత్ర చేయొచ్చు. కైలాష్ యాత్ర చేయడం పెద్ద గొప్ప సంగతి గాదు. కైలాస యాత్ర పరిక్రమ చేయగలిగినటువంటి వారు అసలు ఈ శివపార్వతులనే కాదు, సృష్టిలో ఏమి చూడాలో అన్ని చూసొచ్చుంటాడు. కైలాష్ పరిక్రమ చేసిన తర్వాత లైఫ్ బిఫోర్ కైలాష్, లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని 2 రకాలుగా మనం నిర్వచనం చెప్పొచ్చు. నా లైఫ్ కూడా కైలాష్ యాత్ర కంటే ముందు ఐ యామ్ సంథింగ్ డిఫరెంట్. కైలాష్ యాత్ర తర్వాత ఒక రకమైన మెచ్యూరిటీ లెవెల్స్ ఆటోమేటిక్‌గా మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తాయి ఆటోమేటిక్‌గా. సో, కైలాష్ యాత్ర కంటే ముందు నేను కూడా భరత్ శర్మ ఈస్ భరత్ శర్మ అంతే. కానీ ఆఫ్టర్ కైలాష్ భరత్ శర్మ ఈస్ సంథింగ్ డిఫరెంట్. మనం మన థాట్స్‌లో గాని, మన యొక్క ఆలోచనలో గాని, మన యొక్క లైఫ్ స్టైల్‌లో గాని, మన ఆలోచన విధానంలో గాని కొన్నిటిని మనకు తెలియకుండానే మనకు మనం దూరం పెట్టేస్తాం. అరే! లైఫ్ ఇదే గాదు. దీనికంటే మించింది చాలా ఉంది అనేటువంటి పరిపక్వత ఎప్పుడు వస్తుంది అంటే, కైలాష్ పరిక్రమలో వస్తదని నా గట్టి విశ్వాసం సార్. ఇకపోతే నేనెందుకు మీతోనే ఇదంతా చెప్పించాను అనంటే రీజన్ మీరు చెప్తుంటే నాకు తెలిసిన కొన్ని చూస్ చెప్తా చూడండి. చాలా టఫెస్ట్ చార్ధామ్ మీరు చాలా ఈజీగా ఎళ్ళొచ్చారు. మరి మీకేం అనుగ్రహం ఉందో నాకు తెలీదు. వాటెవర్. అండ్ మీ కళ్ళ ముందే చాలా చూసొచ్చారు. యూ ఆర్ సేఫ్. నెక్స్ట్ అమర్నాథ్ కూడా చాలా ఈజీగా ఎళ్ళొచ్చారు. అంటే అది చాలా కష్టమైందే. ఎవరిని అడిగినా అమ్మో! అని చెప్పారు. మీరు చాలా సింపుల్‌గానే చెప్పేసారు. ఇకపోతే అందరూ భయపడే కైలాస యాత్ర అనేది అసలు చాలా ఏముంది పదండి ఎళ్ళిపోదాం పదా! చెప్పులేసుకో అన్నట్టు చాలా సింపుల్‌గా చెప్పేసారు. మీకెంత అనుగ్రహం ఉందో నాకు తెలీదు గానీ మీరంత ఈజీగా ఎళ్ళొచ్చారు. బట్ యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ టు ట్రావెల్ విత్ యూ అని అనిపిస్తది. ఎందుకు చెప్పనా? బికాజ్ మీ కళ్ళ ముందు చాలా విపత్తులు చూసున్నారు. అంటే చాలా మంది గైడ్‌లు ఇలా చేసినవి ఉన్నాయి. మీతో ఎళ్ళొచ్చిన 600 మంది నౌ దే ఆర్ హ్యాపీ. అందుకని చెప్పేసి చెప్పించాను. యెస్ అండి. యాక్చువల్‌గా కైలాష్ యాత్ర అనేటువంటిది అది మనం కేవలం ఒక వారధి మాత్రమే. అంటే ఇలా వెళ్తేనే ఒక కస్టమర్ సేఫ్‌గా తిరిగొస్తారు. ఇక్కడ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమవుతది. ఇక్కడ ఎక్కువ కాలం స్టే ఉంటే మనకు బర్డెన్ అవ్వచ్చు. మనకు 10,000, 5,000 మిగలొచ్చు. కానీ అక్కడ కస్టమర్ స్టే చేయకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. కైలాష్ పరిక్రమ చేయలేరు అని మనకు తెలిసినప్పుడు ఒక 10,000, 15,000 ఒక రూ. 5,000 యొక్క కకృతితో పడి లైఫ్‌లో ఒక్కసారే కైలాష్ ఎళ్తారు. ఎన్ని కోట్లున్నా సరే. కొంతమంది అయ్యో! నా జీవిత కాలపు చిరకాల వాంఛ శర్మ గారు అని చెప్పి నేను ఫోన్ ఎత్తి మాట్లాడితేనే ఎక్సైట్ అయ్యేటువంటి కస్టమర్స్ ఉంటారు నాకు తెలిసిన వాళ్ళలో. నేను ఆఫీస్‌లో ఎప్పుడో కనపడితే ఒకసారి నా కాళ్ళని సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి 65, 70 ఇయర్స్ పెద్దవాళ్ళుంటారు. ఏ సంస్కారానికి? ఓన్లీ కైలాష్ అనేటువంటిది ఒక వ్యాపారంగా కాకుండా, ఇదే మనం పెట్టుకున్నటువంటి ఎథిక్స్‌తో కైలాష్ చేయాలంటే ఒక్క చిన్నపాటి ఒక ఆలోచనకు మాత్రమే అంత సంస్కారాన్ని వాళ్ళు చూపిస్తుంటే, ఆ సంస్కారం తర్వాత ఒకసారి మనం వీళ్ళందరిని జాగ్రత్తగా కైలాష్ చేయించిన తర్వాత, ఆ కైలాసగిరి పరిక్రమలో ఆ పరిక్రమ అయిన తర్వాతో, లేదంటే యమద్వార్ దగ్గరనో, మానస సరోవరం దగ్గరనో, ఇంకా వారు ఇంకా పూర్తి ఎక్సైట్‌మెంట్ పొందకముందే, ఇంకా కైలాస యాత్ర పూర్తి కాకముందే, మనం షూ కాళ్ళతో ఉంటాం చలికి.
మన కాళ్ళు పట్టుకొని మనకు థాంక్స్ చెప్తారు వాళ్ళు. ఎందుకు చెప్పనా? ఆ యొక్క గ్రాటిట్యూడ్ ఎలా ఉంటదంటే వాళ్ళ డబ్బులే లక్షలు ఖర్చు పెట్టొచ్చారు. కానీ మనం ఏం చేసాం వారికి ఆ లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చినటువంటి వారికి కేవలం ఇది ఒక ఇలా చేస్తే బాగుంటదని మన దగ్గర నుండి తీసుకెళ్ళామంతే. అంటే ఆ కోరికని, ఆ విష్‌ని మనం ఆ డిజైర్‌ని ఫుల్‌ఫిల్ చేశామన్నటువంటి ఒక దాని ముందు వారి వయస్సు, వారి అనుభవం, వారి హోదా, వారి స్థాయి, వారు కట్టి వచ్చినటువంటి డబ్బు కట్టి వచ్చినటువంటి ఒక యాత్రికులు అనేటువంటి యొక్క విషయం కూడా వదిలిపెట్టి, వారు మన కాళ్ళు పట్టుకొని కృతజ్ఞత చెప్తున్నారంటేనే దట్ ఈస్ సంథింగ్ మోర్ థాన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. ఆ ఒక్క రీజన్ వల్ల కైలాష్ ఈస్ నాట్ కమర్షియల్. కైలాష్ ఒక వ్యాపారం కాదు. కైలాష్ ఒక సేవ మాత్రమే. ప్రతి దాంట్లో, ప్రతి బిజినెస్‌లో ఈవెన్ చెత్త ఏరుకునే దాంట్లో కూడా మార్జిన్ ఉందండి. చెత్త ఏరుకునేటువంటి వాడు కూడా లక్షాధికారి ఈ రోజు రేపట్లో. మా ఏరియాలో చెత్త ఏరుకోవడానికి రోజు కలెక్షన్ చేయడానికి వచ్చేటువంటి చెత్త ఏరుకునేటువంటి ఒక వాడు కూడా లక్షాధికారే. వాడు కూడా 10, 20 లక్షల గురించి ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. "ఏమైందిరా వడ్డీ పంపించినది" గాని వాడు ఏదో మాట్లాడుతూ పొద్దున్నే మా ఇంటి ముందుకొస్తాడు. ఏ వ్యాపారంలో అయినా మార్జిన్ ఉంది. కానీ మనం ఎంత ఎక్స్‌టెంట్ సర్విస్ ఇస్తున్నాము, ఎంత ఎక్స్‌టెంట్ మనం దాన్ని తీసుకోవడంలో హ్యాపీనెస్ పొందుతున్నాము అనేటువంటి దాంట్లో కైలాష్ యాత్రలో మాత్రం అల్టిమేట్ సర్విస్‌లో ఆ అల్టిమేట్ ఆనందం ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకెందుకో ఇందులో మనం ట్రస్ట్ చేస్తూ వచ్చినటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో వారికి మనం ఇచ్చినటువంటి సరైన గైడెన్స్ వల్ల వారు ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు కైలాష్ యాత్రకి అందరూ జస్ట్ బుక్ చేసుకోండి వెళ్ళండి అంటారు. బట్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో కైలాష్ బుక్ చేసుకునే ముందే 3 మంత్స్ ముందే ప్రతిరోజు యోగా క్లాసెస్ ఉంటాయి. ఓకే. 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 ఆ! బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేపిస్తాం. హుహు. ప్రాణాయామం చేపిస్తాం. వారందరినీ ఎంత మీరు నడిచారు, ఏంటి అనేటువంటిది ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని. వారు ఫిజికల్‌గా ఫిట్‌గా లేరు. వారు ప్రాక్టీస్ చేయట్లేదు. వారు కైలాష్ యాత్రకు సంబంధించినటువంటి ఈ ఫిజికల్ ఫిట్‌నెస్‌లో వారు ముందుగా లేరు. వారు ఎందుకో నెగ్లెక్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఫాలో అప్ చేస్తాం. సార్ మీరు కైలాష్ మానసరోవర్ యాత్ర చేయాలి అనంటే ఖచ్చితంగా ఈ 1 గంటో, 2 గంటలో మీ టైం కేటాయించుకోవాల్సిందే. లేకపోతే ఖచ్చితంగా మీరు అట్టర్ ఫ్లాప్ అవుతారు. నేనివన్నీ చేయలేను. ఎంతో కొంత ఇస్తా నువ్వే సెట్ చేసి పెట్టేయి యాత్ర అంటే. ఓకే సార్ అనొచ్చు. కానీ వారెక్కడ దాని యొక్క ఎసెన్స్‌ని ఫీల్ అవుతారు? అహా! అలా చేసేవాళ్ళు కూడా చాలా మంది. అందుకని నేను చెప్పా. అటువంటి వాళ్ళే ఈ 20%. బికాజ్ యూ 100%లో సెడ్ థట్ నేను చిన్న ఇంటరప్షన్. మీరేం చెప్పారు అంటే, "అబ్బా! కాళ్ళు నొస్తున్నాయంటే" అబ్బా! పర్లేదక్క 2 అడుగులేస్తే గుర్రం వస్తది ఎక్కు అనేవాళ్ళు ఉంటారు. అబ్బా! మానస సరోవరమా దిగొచ్చా అంటే, పర్లేదులే సరే తొందరగా మునిగి రా పో అనేవాళ్ళు ఉంటారు. అయితే ఆ తర్వాతొచ్చే ఎఫెక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు క్లియర్‌గా. యువర్ మెయిన్ మోటివ్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళకి అది పరిక్రమ ఆ చేయాలి. పరిక్రమ సో, కంప్లీట్ చేసి లాస్ట్‌కి అడగాలి. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అని. అంతే యెస్. గదా! అది దాంట్లో ఉండే తృప్తి యెస్. చాలా మందికి తెలీదు. మనం ఒక రోజు లేట్ అయినా సరే, ఒక రోజు అక్కడ ఆగిపోతే, అయ్యో! ఇట్లా జరిగింది, అలా జరిగింది, క్లైమేట్‌కి ఇక్కడ మాకు హోటల్ సరిగ్గా లేదు అని ఎళ్ళొచ్చు. కానీ అల్టిమేట్‌గా ఎందుకు అక్కడ మనం ఆపగలిగాము అనేటువంటిది ఒకసారి కైలాస యాత్ర అయ్యి రిటర్న్ వచ్చిన తర్వాత తెలుస్తది. హ్మ్. ఒక చిన్న ఉదాహరణ. యాక్చువల్‌గా మేము వెళ్ళినటువంటి ఈ కైలాష్ యాత్రలోనే 2 రోజులు మేము కైలాష్ మానసరోవర్ యాత్రకి వీసాలు రాక చైనీస్ బార్డర్‌లో ఆగిపోయి ఉన్నాం. అక్కడ 2-3 డేస్ కిల్ అయిపోయింది మాకు. తర్వాత మా యాత్ర 9 నైట్స్, 10 డేస్. అది కాస్త 13 డేస్ వరకు కూడా అయింది ఫస్ట్ బ్యాచెస్‌కి. చైనా బార్డర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత తక్లాకోట్ అనేటువంటి ఒక ప్లేస్‌లో ఖచ్చితంగా 2 నైట్స్ స్టే చేయాలి. ఎందుకని? ఆ హై ఆల్టిట్యూడ్‌కి మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి. ఓకే. అక్కడ నేను స్టే స్కిప్ చేస్తే నాకు 10,000 కవర్ అవుతది. ఇక్కడ 2-3 డేస్ ఆపింది మనం కవర్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. కానీ కస్టమర్ ఇస్తాడా? ఇవ్వడా? తర్వాత అనేది పక్కకు పెట్టి, ఆ సెకండ్ డే 2 డేస్ స్టే అక్కడ ఇచ్చి వారందరిని అడ్జస్ట్ చేసాం క్లైమేట్‌ని. మన కళ్ళ ముందే కైలాష్ యాత్రకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. మానసరోవరం తీసుకెళ్తున్నారు వెంటనే అడ్జస్ట్ చేయకుండా. ఆ! నువ్వెందుకు ఇంత తిప్పుతున్నావు? ఇంత లేట్ చేస్తున్నావు అని అడుగుతారు. నా కళ్ళ ముందు వెళ్ళినటువంటి వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఎదురవుతారు కదా! అవును. 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 1, 2 డేస్‌కి. ఎక్కడో ఆగి ఉంటారు. వాడిని అప్పుడు ట్రావెల్ ఏజెంట్‌ని తిడుతూ ఉంటారు మన కళ్ళ ముందే, మన కస్టమర్ల ముందు. అరే! వీడు చేసిన పని వల్ల నేను కైలాష్ పరిక్రమ చేయలేకపోయా. ఓకే. మానసరోవరం పోగానే డౌన్ అయిపోయా. మేము 5, 6 మందిని బ్యాక్ వచ్చేసాము. డార్చన్ పోగానే పడిపోయాము. మమ్మల్ని షిఫ్ట్ చేశారు హాస్పిటల్‌కి. ఇవన్నీ కంప్లెయింట్స్ విన్న రోజు ఒక డే సర్దుకోక, ఆ! ఒక డే కోసం మిగిలేటువంటి ఒక 5, 10 వేల కోసం కక్కుర్తిపడి, హడావిడి పడి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటి కైలాష్ యాత్రని అక్కడి దాకొచ్చి మరి మనం మళ్ళీ తిరిగి వాళ్ళని డిస్సాటిస్ఫాక్షన్‌తో, ఆ మానసిక క్షోభతో ఇంటికి వెళ్ళిన తర్వాత, తిరిగి మళ్ళీ ఇంకోసారి కైలాష్ యాత్ర రావాలంటే ఎంత డబ్బు కావాలి? ఎంత ఓపిక కావాలి? మళ్ళీ ఇంట్లో
ఈ పిల్లలు అమ్మ నువ్వు ఏది చేసినా ఇలానే చేస్తావు, నాన్న నువ్వు ఏది చేసినా ఇలానే చేస్తావు అనేటువంటి మాటలతో మళ్ళీ ఇంకోసారి కైలాస యాత్ర చేయగలరా? నో. అస్సలు. కాబట్టి కైలాస యాత్రలో ఒక యాత్రికుడిని 100కు 100% పరిక్రమ చేయాలన్నా ట్రావెల్ ఏజెంట్ చేతిలో ఉంటది. ఏ గ్రూప్‌లో 100కు 100 మందిలో ఏ ఒక్కరిని పరిక్రమ చేయించకూడదు అన్నా కూడా నాలాంటి ట్రావెల్ ఆపరేటర్ చేతిలో ఉంటది సార్. కాబట్టి ఐ యామ్ ఆపరేటర్ హూ విషెస్ అండ్ కస్టమర్స్ టు డూ పరిక్రమ. యాస్ వెల్ యాస్ ఎ పర్ఫెక్ట్ గైడ్. యెస్. ఓకే. ఆ అవకాశం నాకు దొరికినప్పుడు కనీసం 1% అన్నా మనకు అందులో పుణ్యంలో మనకు అకౌంట్‌లో పడతది కదా సార్ ఖచ్చితంగా. కాబట్టి అదొక అద్భుతమైనటువంటి ఈశ్వరుడు నాకు ఇచ్చిన అనుగ్రహం సార్ అంతే ఇంకది. అండ్ భరత్ గారు ఇంకొక చిన్న విషయం. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే నువ్వు కలెక్టరే అయ్యి ఉండాలి, నువ్వు పోలీస్ అయ్యి ఉండాలి, నువ్వు ఇంజినీర్ అయ్యి ఉండాలి, నువ్వు డాక్టర్ అయ్యి ఉండాలి అనేది ఏమి ఉండదు బేసికల్లీ. ఏ దేవుడిని చూడడానికని ఇట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే ఓన్లీ మానస్ సరోవర్ యాత్రకు మాత్రం ఒక చిన్న రిస్ట్రిక్షన్ ఉన్నట్టుగా నాకు తెలిసింది. లైక్ వాట్ యు నో, మాకు తెలిసిన వాళ్ళు అంటే ఎలా తెలుసా, ఆల్మోస్ట్ అన్ని పనులు చాలా ఈజీగా అయిపోయాయి వాళ్ళకి. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. ఈజీగా ఫోన్లు చేసి ఓకే 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 అక్కడ దాకా వెళ్ళిపోయాయి. వాళ్ళకి అన్ని పరిచయాలు అన్నీ అయిపోయాయి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని రిజెక్ట్ చేసాడు. రీజన్ ఏంటంటే దే ఆర్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ కి అసలు ఈ యాత్రకు సంబంధం ఏంటి? మీకు ఏమైనా తెలుసా ఇది? యెస్ అండి. మీరు చాలా ఇన్ఫర్మేటివ్ క్వెషన్ అది. చాలా మందికి తెలియాల్సినటువంటి ఒక విషయం గూడా. హ్మ్. మీరు చెప్పింది 100కి 100% వాస్తవం. వాళ్ళకి టికెట్లు ఈజీగా అయ్యాయి, డబ్బులు ఈజీగా అన్ని ఈజీగా అయిపోయాయి తెలుసా? యెస్. అయితే కైలాష్ మానసరోవర్ యాత్రకి మనం ముందుగా పర్మిట్స్, వీసాస్ ఇవన్నీ అప్లై చేసినప్పుడే మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫార్మ్ అని చాలా పెద్ద డాక్యుమెంటేషన్ కూడా ఫిలప్ చేస్తున్నాం. ఓకే. ఇంతకు ముందు జస్ట్ ఓన్లీ పాస్‌పోర్ట్‌లో ఉన్నటువంటి డేటా ఎంటర్ చేస్తే మనం వీసాకి అప్లై చేసేది. బట్ ఇప్పుడు ఫార్మాలిటీస్ చాలా డిఫరెంట్ ఫార్మాలిటీస్ వెళ్ళిపోయి ఉన్నాయి. పెట్టాడు. నేను నార్మల్ పోలీస్ కాదు, నా రేంజ్ ఏంటో తెలుసా అని మరీ రాసాడు. యెస్. రాశారు. సో, ఆ రాసినప్పటికి కూడా ప్రాబ్లమ్ లేదు. అండ్ ప్రశాంతంగా వారు పర్మిట్ అండ్ వీసా వస్తుంది. హ్మ్. ఇతను ఏ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నారు ఏంటి అని ఆ ఎన్ఓసి అన్న తీసుకుంటారు. ఓకే. నో ఇష్యూస్. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే బార్డర్‌లో ఇక్కడ ఏ బార్డర్? చైనీస్ బార్డర్‌లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు నేపాల్ నుండి హ్మ్. ఎయిదర్ ఫ్రమ్ రోడ్డు మార్గం గుండా మనం కీరోంగ్, సాగా నుంచి వెళ్ళేటువంటి ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్ దగ్గరైనా సరే, లేదా బై హెలికాప్టర్ రోడ్ నుంచి నేపాల్‌గంజ్, సిమికోట్, హిల్సా నుంచి మనం హిల్సా అండ్ తక్లాకోట్ మధ్యలో ఉన్నటువంటి కర్నాలి రివర్, కర్నాలి బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి చైనీస్ బార్డర్ దగ్గరైనా సరే, ఎవరైనా సరే 6 ఫీట్ హైట్ ఉన్నారా? ఎవరైనా సరే వారి మొబైల్స్ అన్నిటిని చెక్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. వారి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇండియా నుండి చైనీస్ ల్యాండ్‌లోకి ఎంటర్ అయ్యి, ఆ తర్వాత పక్కనే తక్లాకోట్ అనేటువంటి ఏరియాలో మనం స్టే చేస్తాం ఫస్ట్ డే. హ్మ్. హ్మ్. ఆ లోపల పక్కనే పాకిస్తానీ బార్డర్ ఉంది. ఓహో! సో, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ ఇష్యూస్ వల్ల ఎవరైనా సరే ఈ రోడ్‌ని అనుసంధానం చేసుకొని, ఆధారం చేసుకొని ఎవరైనా పోలీస్ స్పైస్ వస్తున్నారా? అనేటువంటి యొక్క ఆలోచన కూడా ఉండి, వెంటనే ఏం చేస్తున్నారు, మన మొబైల్స్ మీవి, నావి ఎవ్వరివైనా సరే ఈవెన్ లేడీ, జెంట్ ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళు వెళ్ళినా సరే ఖచ్చితంగా వారి యొక్క మొబైల్స్ తరోగా ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు. వాళ్ళ అయ్యే! గ్యాలరీస్ మొత్తం చెక్ చేస్తారు. మీరేమైనా ఏ కాన్ఫిడెన్షియల్ ఇష్యూ పెట్టుకుంటూ వస్తుందో తెలీదు కాబట్టి, దే వాంట్ టు క్లియర్ దట్ ఎటువంటి పరిస్థితిలో చైనాకి నువ్వు హార్మ్ చేయకుండా వస్తున్నావని తెలియాలి. లేదు, మాకు తెలిసిన వాళ్ళు ఎలా ఎళ్లారంటే పాపం ఆయన హై ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్. అక్కడికెళ్ళి కూడా పక్క దేశపు నాలాంటోడే అని చెప్పి హే! హే! మే దట్ దిస్ అంటే గొప్పగా చెప్పుకున్నాడు. యెస్. దట్ దిస్ అంటే కుదరదు. నడువు నువ్వు అన్నారు వాళ్ళని. వెంటనే అక్కడ ఏమవుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళ మొబైల్ పైన ఉన్నటువంటి ఫోటో, హ్మ్. వారి యొక్క వాట్సాప్ డీపీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్‌తో షేక్ హ్యాండ్ తీసుకున్నటువంటి అవును. ఫోటోస్ ఉంటాయి. 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 చివరికి వాళ్ళ చాటింగ్స్‌లో వాటిలో వీటిలో పోలీస్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అవును. అట్ ద సేమ్ టైమ్ అటువంటి డౌట్ వచ్చిన వాళ్ళని వెంటనే మీ పర్స్ ఇమ్మని అడుగుతున్నారు. ఆ పర్స్‌లో నుంచి ఐడీ కార్డ్. ఐడీ కార్డ్స్ తీస్తున్నారు. ఇఫ్ హి ఈస్ ఏ పోలీస్ వెంటనే వారిని వెంటనే కస్టడీలో తీసుకుంటున్నారు. వెంటనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌ని పిలుస్తున్నారు. వారి మొబైల్స్ తీసుకొని, వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ థింగ్స్ అన్ని తీసుకొని, ఎక్కడన్నా సరే స్పై కెమెరాస్ పెట్టుకొని వచ్చారా అని స్పెక్ట్స్‌లో, మన ఈ చెవుల కమ్మల్లో కూడా, ఈవెన్ పోగుల్లో కూడా అవి తీయించి చూడడము.
వాచెస్ లో, గోల్డ్ రింగ్స్ లో అయ్యో పాపం వాళ్ళు ఏదో శివపార్వతి దర్శనం అన్ని కోసం చెక్ వస్తే. చేసి ఒక 2 డేస్ మిమ్మల్ని ఉంచుకొని, ఆ తర్వాత మీతో పెద్ద అప్లికేషన్ సంతకాలు పెట్టించుకొని, బాబోయ్! తిరిగి మీకైతే ఫుడ్ పెడతారు. ఎక్కడ మిమ్మల్ని ఇల్ ట్రీట్ చేయరు. ఓకే. మీకు ఫుడ్ ఓకే. పెట్టి, వాటర్ ఇచ్చి, మంచి బెడ్ ఇచ్చి, పడుకోవడానికి మంచి మీకు మంచం ఇచ్చి, మంచి జ్యూసెస్ అన్ని ఇచ్చి, మర్యాద చేస్తూనే వాళ్ళ కంట్రోల్‌లో మిమ్మల్ని ఉంచుకుంటారు. ఇంటరాగేట్ చేసుకొని, చివరికి మీరు ఎక్కడ డిపార్ట్మెంట్‌లో చేస్తారు? ఆ డిపార్ట్మెంట్‌లో ఎవరెవరు ఉంటారు? అసలు ఎంతమంది వర్క్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి విషయాలు చెప్పమని మన దగ్గర నుంచి సేకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ, చివరికి వాళ్ళ వీసా రిజెక్ట్ చేసి, వీళ్ళందరినీ ఒక 35 మందో, 40 మందో, 60 మందో, 100 మందో ఉంటే వాళ్ళందరిని ముందుకు పంపించేసి, వీళ్ళని బ్యాక్ పంపించేస్తున్నారు ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత. ఇదే ఇష్యూ యాక్చువల్‌గా మనం పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఆల్రెడీ మనం వీసాలో ముందే అప్డేట్ చేసాం. కానీ ఆ వీసాలో ఏం పెట్టాము, ఎంబసీలో ఏమిచ్చాము అన్నటువంటిది ఇక్కడ బోర్డర్‌లో ఉన్నటువంటి పోలీస్ సాటిస్ఫై ఆఫీసర్స్‌కి, అయితేనే. చైనాలో ఉన్నటువంటి ఒక అధికారులకి సంబంధం లేదు. ఓకే. వారేంటి సస్పీషియస్‌గా అనిపించేటువంటి ఏ పర్సన్స్‌నైనా సరే దే కెన్ రిజెక్ట్. బా ఇదే పరిస్థితి మా ఫస్ట్ గ్రూప్‌లో మేము 98 మెంబర్స్ వెళ్తే, 3 మెంబర్స్ వైజాగ్ నుండి ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. ఆ ఇద్దరు ప్రశాంతంగా బోర్డర్ దాటుకున్నారు. ఇంకొక పర్సన్ మొబైల్‌లో అతను వాట్సాప్ డీపీలో చూసారు. యెస్ హి ఈస్ పోలీస్ కాప్ అని. జస్ట్ అడిగారు, "హౌ మెనీ ఆఫ్ యూ కేమ్ ఫర్ కైలాష్ యాత్ర" అని. వి ఆర్ 3 మెంబర్స్ అన్నారు. వేర్ ఆర్ ద అదర్ 2 అన్నారు. ఆ ఇద్దరు ఎక్కడున్నారు? ఆ ముందెళ్తున్నారు వాళ్ళే. వాళ్ళని కూడా పిలిపించారు. ఫస్ట్ కాఫీ, టీ ఇస్తాం రండి. మీరు పోలీస్ వాళ్ళు కదా అని కూర్చోబెట్టారు. ఆబ్వియస్‌గా వాళ్ళని వీసాలు రిజెక్ట్ చేసి వాళ్ళని కస్టడీలో తీసుకొని, మా 95 మందిని పంపించేసి, ఆ ముగ్గురిని మాత్రమే ఉంచుకొని వారి వీసా రిజెక్ట్ చేసి పంపించారు. అక్కడి నుండి జాగ్రత్త పడి మన కైలాష్ మానస యాత్రకు వచ్చినటువంటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో బుక్ చేసుకున్న వాళ్ళలో చాలా మంది పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు. హ్మ్. కింది స్థాయి నుంచి కానిస్టేబుల్స్‌ని మొదలుపెడితే, హై ర్యాంక్ వరకు ఉన్నటువంటి ఒక అఫీషియల్స్ చాలా మంది ఉండినారు నెక్స్ట్ గ్రూప్స్‌లో. వెంటనే ఈ వాట్సాప్ గ్రూప్స్‌లో వాటిలో మేమందరం సర్క్యులేట్ చేసి, ఏ బ్యాచ్‌లో అయితే ఉన్నారో వాళ్ళందరూ మీ యొక్క మొబైల్ ఎట్టి పరిస్థితిలో తీసుకురాకండి. మీరు ఐడీ కార్డ్ సేవ్ చేసుకోమని చెప్పాం. బట్ 6 ఫీట్ హైట్ ఉంటే కూడా డౌట్ పడి చెక్ చేస్తున్నారు. వాళ్ళ మొబైల్స్‌లో ఏం దొరకట్లేదు. అండ్ వాళ్ళ దగ్గర ఐడీ కార్డ్స్ లేవు కాబట్టి సేఫ్‌గా బార్డర్ క్రాస్ చేసి ఆ కైలాష్ యాత్ర పూర్తి చేసుకొని వస్తున్నారు. సో, మీ ద్వారా ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కైలాష్ యాత్రకు వెళ్ళేటువంటి పోలీస్ అఫీషియల్స్ చాలా మంది ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే వారికి ఉపయోగపడుతుంది ఈ యొక్క యాత్రలో వెళ్ళేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు కళ్ళు కప్పి వెళ్ళట్లేదు. లేదు 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 లేదు. వారన్నీ ముందుగానే డాక్యుమెంటేషన్స్ ఇచ్చి వెళ్తున్నారు ఎంబసీకి. కానీ ఆ ఎంబసీలో ఇలా ఫార్మాలిటీస్ ఉన్నాయన్న విషయం కూడా ఈ చైనా వాడికి తెలియట్లా. వీడికి భాష రాదు, యాస రాదు. ఎంతసేపు మనల్ని చూస్తే వాడికి కోపం తప్ప అంతకు మించినటువంటి యొక్క ఆలోచన వాళ్ళ మైండ్ ఉపయోగించేటువంటి శక్తి కూడా అక్కడ లేదు. కాబట్టి మీరు సెల్ఫ్‌గా జాగ్రత్త పడి మీరు రెగ్యులర్‌గా వాడే మొబైల్ కాకుండా వేరే కొత్త మొబైల్ తీసుకొని జస్ట్ కమ్యూనికేషన్ పర్పస్ పెట్టుకొని మీ పోలీస్ బాస్ అని చెప్పుకుంటే అక్కడ పెద్దగా మీకు ఇచ్చేటువంటి హై ట్రీట్‌మెంట్ ఏమి ఉండదు. ఇంకా రిజెక్ట్ అయ్యి రావడం కాబట్టి ఆ! ఆ! ఓన్లీ పాస్‌పోర్ట్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ పర్సన్ ఆబ్వియస్‌గా పోలీస్ అన్నప్పుడు కాస్త ఫ్రెండ్స్‌గా ఉంటారు కదా అనుకోని అనుకున్నాడు. పోలీస్ టు పోలీస్ పరిచయం చేసుకుంటారు గానీ, చైనాలో అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఓకే. సో, ఎట్టి పరిస్థితుల్లో మన క్యాడర్ గాని, అంటే మన మనల్ని పోలీస్ ఎవడు డిపార్ట్‌మెంట్ రాపేదన్నట్టు గాని వెళ్తారు గానీ. చెప్పకుండా ఉండడమే చాలా ఉత్తమము అని చెప్పొచ్చండి. ఓకే. ఓకే. ఈ యాత్రలో మాత్రం ఇన్ యెస్. కేస్ ఎవరైనా వెళ్తే. తప్పకుండా. సో, ఇంకా వెళ్ళకూడదా అండి అట్లాంటప్పుడు మరి? ఇక్కడ మన దగ్గరేంటంటే మంచి మంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఏంటంటే ఇండియా లోపల ఎక్కడికన్నా మనల్ని ఎవడు రాపేదన్నట్టుగానే ఎళ్తారు. ఇంకా చాలా తొందరగా ఎళ్తారు. సాధారణ వ్యక్తుల కంటే ఇంకా ఫాస్ట్‌గా పనులు కానిచ్చుకుంటారు కానీ, అక్కడికెళ్ళి పూర్తిగా రిజెక్ట్ అయ్యి రావడం అంటే మరి దారుణం అసలిది. యెస్. సో, అది కొద్దిగా బార్డర్ ఇష్యూస్‌తో వీళ్ళని స్పైస్‌గా భావించి, ఈ పక్కన పాకిస్తాన్, ఇండియా సంబంధించినటువంటి ఈ అన్ని సిట్యుయేషన్స్‌లో కొద్ది జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్లో అంటే ఎక్కడ మనము చెప్పుకోవాలి ఐడెంటిటీ అక్కడ చెప్పుకోవాలి గానీ, ఇటువంటి ప్లేసెస్‌లో వి షుడ్ హైడ్ అవర్ ఐడెంటిటీ. లేనిపోని ఆలోచనలు, లేనిపోని సమస్యలకి మనం దారి తీసిన వాళ్ళం అవుతాం. ఇంకా థాంక్ గాడ్ యాక్చువల్‌గా 95 మంది పెద్ద గ్రూప్ అంతా మాది. ఓకే. ఇందులో కూడా చాలా మంది పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళున్నారు. వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టలేకుండా సీరియస్‌గా ఎంతమందిని తీసుకెళ్లారు? ఆ బ్యాచ్‌లో? ఆ బ్యాచ్‌లో 95 మంది ఉన్నారు యాక్చువల్‌గా. ఓకే. 95 మందిలో ఆల్‌మోస్ట్ ఒక 10, 12 మంది పోలీస్ డిపార్ట్‌మెంట్ మరి వాళ్ళున్నారు. ఈ ముగ్గురే ఎందుకు దొరికారు ఇక్కడ? వి ఆర్ ఆల్ పోలీస్ అని చెప్పలేదా? అంటే ఈ ఫ్రెండ్స్ ముగ్గురు అయ్యయ్యో! వైజాగ్ నుండి ఓకే. వచ్చినటువంటి డిపార్ట్‌మెంట్‌లో ముగ్గురు పాపం బెస్ట్ ఫ్రెండ్స్. అరెరే! పాపం చాలా మంచివాళ్ళు. హుహు. చాలా హర్ట్ అయ్యి ఫీల్ అయ్యారు. మరింకేం చివరికి చేస్తాం. వాళ్ళని కైలాష్ యాత్ర స్కిప్ అవ్వడంతో వెంటనే
వారికి మళ్ళీ నేపాల్ ముక్తినాథ్ బ్యాక్ పంపించేసి ముక్తినాథ్ యాత్ర అంతా చేయించి ఒక 1 వీక్ పంపించాం తర్వాత. బట్ అది తెలియకుండా జరిగిపోయినటువంటి సంఘటన. అక్కడికి వీళ్ళందరూ ఇద్దరు వాళ్ళు ఏదో దేవుడి ఫోటోస్ ఏదో పెట్టుకున్నారు. డీపీలో దొరకలేదు గానీ, ఈ యొక్క వాట్సాప్‌లో ఒక పోలీస్ బాస్‌తో పెట్టుకుంటారు. ఉన్న ఫోటో ఎందుకంటే అది. ఎస్ఐ విత్ సిఐ ఇట్లా పెట్టుకుంటారు. యెస్. చూస్తాం చాలా మంది సో, డీపీలో. అక్కడ కాస్త ఇబ్బందయింది. సో, అది ప్రాబ్లమాటిక్ అనిపించింది కొద్దిగా. సో, యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఎందుకు కలిసాము అంటే చాలా మందికి తెలీదు. విషయం ఏంటంటే ఎప్పటినుంచో బుక్ చేసుకున్నా నేను మీ దగ్గరే. అప్పుడు కోవిడ్ వల్ల ఒకసారి అయింది. మళ్ళీ లద్దాఖ్ వల్ల ఒకసారి అయింది. ఈసారి ఏమన్నా అవుతదా అని మిమ్మల్ని అడిగితే, సరేనండి ఇక్కడే ఉన్నాను అంటే మీరు ఇక్కడిక్కడే ఏదో ఛానెల్స్ తిరుగుతున్నారుగా. యెస్. చిన్న వర్క్ మీద ఆల్రెడీ వెళ్ళి ఆ! యెస్. ఇంటికి రమ్మంటే వచ్చారు. ఐ యామ్ హ్యాపీ మీరొచ్చినందుకు. నేను రిక్వెస్ట్ చేస్తేనే మీరు ఈ వీడియో చేశారు. ఎందుకు అంటే సీరియస్‌లీ మా మమ్మీని చాలా మంది క్వెషన్‌లు. ఏముంటది? మేము రావచ్చా? ఎట్లుంటది? ఎంతవుతది? ఎలా తీసుకెళ్తారు? బోలెడన్ని ఆవిడ సమాధానాలు చెప్పుకుంటా ఉంది. యెస్. నా నంబర్ ఇచ్చి నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేయమంటుంది. నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి పాపం మీకో దండం అంటే, లేదు నువ్వైతే రోజు టీవీలో గబగబా మాట్లాడతావు కదా! నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావంట. నీకో దండం నాకొద్దు. సో, అదేదో ఒక వీడియో చేసి పెట్టేస్తే వాళ్ళకే కాదు అందరికి ఉపయోగపడుద్ది కదా! నా యెస్. నా యెస్. ఫీలింగ్ అంతే. యెస్. అంతకుమించి ఇంకేం లేదు. ష్యూర్ తప్పకుండా అండి. సో, ఆహ్, నాకు బేసికల్లీ నాతో మీకున్న ఇబ్బందేంటంటే, నాకు ఈ నడుచుళ్ళు, ఎక్కుళ్ళు నా వల్ల కాదు. సో, చాలా ఈజీగా నన్నెలా మోసుకెళ్తావో అది చెప్పవా? పర్సనల్‌గా నాకే. యెస్. నాలాంటోళ్ళు చాలా మందికి ఉపయోగపడుతది. యెస్. తప్పకుండా అండి. కైలాష్ మానసరోవర్ యాత్రకి ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, మన ఒళ్ళు మనకు సహకరించి అట్‌లీస్ట్ డైలీ 1 కిలోమీటర్ వాక్. అబ్బా! నువ్వు నన్ను డైలీ 1 కిలోమీటర్ వాక్. ఎలా ఆ 1 మీరు కిలోమీటర్ వాక్? చేపిస్తారా నాతో? డైలీ 1 కిలోమీటర్ వాక్ అంటే ఎలా? ఇక్కడ నుండి మనం టీ తాగడానికి బయటికెళ్ళాలి. ఎళ్తాను. బట్ నేను టీ తాగనులే. బట్ ఓకే వెళ్తా. వాటెవర్. ఆ! ఒక షాప్‌కెళ్ళి ఒక థింగ్స్ కొనుక్కోవాలి. ఓకే. అంటే మెట్లు దిగాలి, ఆయ్! అపార్ట్‌మెంట్ దాటాలి, మీరు రోడ్ దాటి అటువైపు వెళ్ళాలి. ఇది బావుంది. అంతే కదా! ఇది ఖచ్చితంగా ఎళ్తాం. ఒక 5 స్టార్ హోటల్‌లో మీకు రూమ్ ఇస్తే, ఆ! 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 అయ్యో! ఎయిర్‌పోర్టు 5 స్టార్ హోటల్ వరకెందుకు? 5 స్టార్ హోటల్‌లో రూమ్ ఇస్తే, మీరు పార్కింగ్ దగ్గర దిగి, ఒక దగ్గర రూమ్ ఉంటది, ఒక దగ్గర పెద్ద లాబీ ఉంటది, ఇంకో దగ్గర ఇంకోటి ఉంటది. అందులో నడవాల్సిందే కదా! లేదు ఎయిర్‌పోర్ట్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఊరంతా ఎయిర్‌పోర్ట్ నడవాలి. వెళ్తారు. ఆ గేట్ వరకు వెళ్ళాలంటే వెళ్తారు కదా! అవునవునవును. అక్కడ ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఏముంటది? ఏదో కాస్త ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పెద్దవాళ్ళకి వెహికల్ ఉంటది. అది కొంచెమే ఉంటది. అది ఉంటది. అదే నడవాలి. ఏదైతే మీరు ఈ జనరల్ థింగ్స్ ఉన్నాయో, అదే మీకు వాకింగ్ కైలాష్‌లో తప్ప, ఓకే. నైస్. నైస్. మీరు నైస్. ఖచ్చితంగా ట్రెక్ చేయాల్సిందే, పరిక్రమ చేయాల్సినటువంటిది ఎక్కడా లేదు. ఆహా! నాకెక్కడో మీరు లాస్ట్ టైము హెలికాప్టర్‌లుంటాయి కంగారు పడకని చెప్పారు. అదేంటి? యెస్. అంటే ఈ ప్లేస్ నుంచి ఎక్కడైతే మనము చైనా బోర్డర్‌కి వెళ్ళడానికి కావాల్సినటువంటి రూట్ అంతా బై రోడ్ రూట్ వెళ్తే టఫ్ గానీ, అదే హెలికాప్టర్ రూట్స్ వెళ్ళినప్పుడు అసలు నడిచింది ఎక్కడుంది? కైలాసగిరి దర్శనం వరకు పరిక్రమ అంటే ఎట్లాగో రూల్డ్ ఔట్ మీరు చేయట్లే అంటున్నారు. వద్దు. ఆ! సో, పరిక్రమ. యమద్వార వరకు వెళ్ళినప్పుడు ఆ! ఆ! మీరు ఎక్కడ నడిచారు? ఓన్లీ చైనా బోర్డర్ దగ్గర చిన్న బ్రిడ్జ్ మీద. అంతే. ఆ బ్రిడ్జ్ గూడా సరదాగా ఉంటది. హాయిగా అది ఉంటది. ఆల్‌మోస్ట్ ఒక 500 మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ బ్రిడ్జ్ తప్ప అది ఇట్స్ ఓకే. జూలా బ్రిడ్జ్ ఊతూ ఉంటది. సరదాగా ఉంటది తప్ప. అమ్మో! అది గూడా ఎక్కలేకపోతే మీకు ఒక జీప్ ఉంటది. ఆ జీప్‌లో ఎక్కించి మిమ్మల్ని బోర్డర్ దాటిస్తున్నాం పెద్ద బోర్డర్ నుంచి. ఇది బావుంది. ఇది సో, ఫిక్స్‌డ్. అట్‌లీస్ట్ మన యొక్క బాడీ మెటబాలిజం మనకు అనుకూలిస్తే చాలు తప్ప, ఓకే. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ నడవాలి, 5 కిలోమీటర్స్ నడవాలి అటువంటిదైతే నేను ఎక్కడ లేదు. ఓపెన్‌గా చెప్తున్నా సీరియస్‌లీ ఐ డోంట్ డూ ఎనీ ఎక్సర్‌సైజెస్ అండ్ ఆల్. ఓపెన్‌గా చెప్తున్నా. బ్రీతింగ్ అందుకని. ప్రాబ్లమ్ లేకుండా, కానీ నాకక్కడికెళ్ళాలని ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్ లేకుండా, హ్మ్. మంచిగా ప్రాణాయామం చేస్తూ లంగ్స్‌ని ఎక్స్‌పాండ్ చేసి, మీకు హై ఆల్టిట్యూడ్‌లో మీ బాడీ సహకరించగలిగితే చాలు. ఇంకేమి చేయాల్సిన అవసరం మైనస్ లేదు. టెంపరేచర్‌లో నేను ఉంటా. ఐ యామ్ హ్యాపీ. చలి వేరు. ఆ! ఓకే. ఐ యామ్ నాట్ టాకింగ్ నాకలవాటు. రిగార్డింగ్ ఉంటా. కోల్డ్‌నెస్. ఆ! నేనేమంటున్నా హై ఆల్టిట్యూడ్‌కి వెళ్తున్నాము. ఆహా! ఆక్సిజన్ లెవెల్ మన యొక్క ఓకే. ఓకే. బాడీకి తక్కువ అందినప్పుడు ఎక్కువ బ్రీత్ అలా చేయాలి. తీసుకుంటున్నామా? ఆ! ఆ! అవును. అంటున్నామా? ఆ! ఆ! నోరుతో తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతది? లంగ్స్‌కి ఆక్సిజన్ సరిపోకపోతే నోరు తెరవాల్సొస్తది. హ్మ్. 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 ఆ నోరు తెరిచే పరిస్థితి లేకుండా మీరు చూడగలిగితే ఓకే. మీరు బాడీ ఫిట్‌గా ఉంది అని అర్థం. ఓకే. మీకంటే ఇంకా లావుగా ఉండి ఒబేసిటీగా ఉన్నటువంటి వారైనా సరే, ఇక్కడ ఒబేసిటీ, లావు అనేది లెక్క కాదు. లంగ్ ఎక్స్‌పాన్షన్ అనేటువంటిది ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనేదే క్వెషన్. ఓకే. నువ్వు లావున్నావు, నువ్వు రావద్దని నన్ను ఢిల్లీలో అయితే వాడు రిజెక్ట్ చేయడుగా? నో. అంటే ఇక్కడ నుంచి అక్కడి దాకా వచ్చి వాడు నో. చీపో అంటే నేనేమనను. నో. 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 నాకేంటో చెప్పు. నో ఆప్షన్స్. అదేం లేదు. యెస్. ఓకే. అండ్ ఇదంతా బావుంది. ఎన్ని రోజులు పడుద్ది? యాక్చువల్‌గా మనము హైదరాబాద్ టు హైదరాబాద్ గాని, లేదంటే ఇండియాలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ అయినా సరే, మనం ఇందాక అనుకున్నట్టుగా రోడ్ రూట్‌లో వెళ్తే హైదరాబాద్ నుంచి కాట్మండు 1 డే వెళ్ళాలి.
అక్కడ నుండి రోడ్ రూట్‌లో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం రోడ్ రూట్‌లో ట్రావెల్ చేయడానికి మనం 14 డేస్ మనం ట్రావెల్ చేయాలి. అయి వద్దులే గాని ఇయ్యే చెప్పవా? ప్లస్ 14 డేస్ ట్రావెల్‌లో చూద్దాం ఒకసారి. ఆ! 14 డేస్ 14 ట్రావెల్‌లో డేస్. ఓకే. అరౌండ్ 1800 నుంచి 1900 కిలోమీటర్లు బై రోడ్ జర్నీ చేయాలి అప్ అండ్ డౌన్. ఓకే. మళ్ళీ అట్‌లీస్ట్ కాఠ్మండు వెళ్ళాము, పశుపతినాథ్, జల్నారాయణ్, ఇగ డోలేశ్వర్ వచ్చినప్పుడు 4 చూస్తాంగా. లోకల్ సైట్ సీయింగ్ చూస్తాము. అవి ఒక 2 డేస్ పెట్టుకోండి. ప్లస్ అక్కడ నుండి మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ రావడానికి ఒక రోజు ఇట్లా లెక్కేస్తే అప్ అండ్ డౌన్ 2 డేస్, 2 రోజులు లోకల్ సైట్ సీయింగ్, 14 డేస్ కైలాష్‌కి బై రోడ్. ఇలా లెక్కేస్తే 1900 కిలోమీటర్ల ఓవైపు, 18 డేస్ ఈ 2 లెక్కేస్తే ఆబ్వియస్‌గా మనం 18 రోజులు మన వ్యాపకాలు వదిలిపెట్టి, మీ జాబ్స్ వదిలిపెట్టి మీరు తిరగడము. అట్ ద సేమ్ టైమ్ మన ఓపిక అంతా కూడా ఈ రోడ్ జర్నీలో ఎళ్ళిపోతే మనం అంతటి ఎసెన్స్‌ని కైలాష్‌ని పొందలేము. అలా షార్ట్‌గా వెళ్ళి, అలా అలసిపోకుండా అలా తిరిగి రావాలి. మన ఉద్యోగ వ్యాపకాలకి డిస్టర్బెన్స్ కాకూడదు. అబ్బా! ఎప్పుడు వెళ్తాంరా ఇంటికి అనేటువంటి ఒక ఫీలింగ్ కలగకుండా, హై ఎండ్ ఫెసిలిటీగా బాగా కాస్త లగ్జరీస్‌గా వెళ్ళి, ఆరోగ్యంగా వెళ్ళి తిరిగి వచ్చేటువంటి ఒక ఏకైక మార్గం బై హెలికాప్టర్ రూట్‌లో. దానికి కేవలం 9 నైట్స్, 10 డేస్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బ్రహ్మాండంగా కైలాష్ మానసరోవర్ యాత్రను మనం ఎంజాయ్ చేసి రావచ్చు. పరిక్రమ కూడా చేసే వాళ్ళకు కూడా టైం సరిపోతుంది. ఓకే. ఎక్కడ ఇబ్బంది కాకుండా హైదరాబాద్ నుంచి లక్నో హ్మ్. నుండి నేపాల్‌గంజ్ అనే ప్లేస్‌కి జస్ట్ 4 అవర్స్‌లో డ్రైవ్‌లో ఉంటది. నేషనల్ హైవే. హ్మ్. నేపాల్‌గంజ్ అనే ప్లేస్ నుంచి సిమికోట్ అనే ప్లేస్‌కి చార్టర్డ్ ఫ్లైట్‌లో 18 సీటర్ ఫ్లైట్స్‌లో వెళ్తాం. హ్మ్. 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 అక్కడ నుండి హిల్సా చైనా బోర్డర్‌కి హెలికాప్టర్‌లో వెళ్తున్నాం 4 ఇన్ 1. హ్మ్. అక్కడ 1 కిలోమీటర్ ఇందాక చెప్పినట్టుగా బ్రిడ్జ్ మీద దాటి చైనా ఇమిగ్రేషన్‌కి వెళ్తున్నాం. అక్కడ గూడా అదేదో ఉంటదన్నారు. యెస్. ఓకే. అక్కడ అది కూడా ఆప్షన్ ఒక రోడ్డు మార్గం గుండా మీరు మన జీప్‌లో కూర్చోబెట్టి పంపించొచ్చు. ఓకే. సో, చైనా బోర్డర్ దగ్గర నుంచి 1 హవర్‌లో తక్లాకోట్ అనే ప్లేస్ బై ఏసీ వెహికల్స్‌లో వెళ్తున్నాం రోడ్ సూపర్. రూట్‌లో. సూపర్. సూపర్. ఆ! అక్కడ నుండి జస్ట్ 1 ½ అవర్‌లోనే మీరు మానసరోవరం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఓకే. ఓకే. అక్కడ నుండి 2 అవర్స్‌లో కైలాసగిరి యమద్వార్ వరకు వెళ్ళిపోతున్నారు. సూపర్. మీరు ఎక్కడ నడిచారింకా? ఏం లేదు. బావుందిది. సరే ఇదంతా బానే సో, ఉంది వినడానికి. ఇదంతా కూడా 9 నైట్స్‌లో అయిపోయింది. 10 డేస్‌లో హైదరాబాద్ వరకు వచ్చేసారు. ఎక్కడా స్ట్రెయిన్ లేదు. ప్రశాంతంగా వెళ్లి ప్రశాంతంగా వచ్చారు. హెలికాప్టర్ రూట్‌లో వెళ్లారు. రిస్క్ లేదు. బట్ హై ఆల్టిట్యూడ్ అదైనా హై ఆల్టిట్యూడ్ రోడ్ రూట్ అయినా, హ్మ్. ఇదైనా హై ఆల్టిట్యూడే కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క లంగ్ ఇన్ఫెక్షన్స్ లేకుండా అట్‌లీస్ట్ కూర్చున్న ప్లేస్‌లోనే మనం డైలీ ఒక 1 అవర్ ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఇవి చేస్తే సేఫ్టీ కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత సాహసోపేతమైన యాత్రకు వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళాక మీరు మధ్యలో తక్లాకోట్‌లో, మానసరోవరం దగ్గర అయ్యో! నాకు ఇబ్బంది అయితుంది అన్నప్పుడు ఏమవుతది? మీరు కట్టిన డబ్బు, మీ లైఫ్ టైమ్ సాటిస్ఫాక్షన్, మీ లైఫ్ టైమ్ గోల్ అన్నిటికి మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి అట్‌లీస్ట్ 1 అవర్ కనీసం మీ బాడీకి మీరు బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేసి, కొద్దిగా అడ్జస్ట్ చేసి లంగ్స్‌ని ఎక్స్‌పాండ్ రబ్బర్ లాగా ఒక బెలూన్ లాగా ఉన్న దాన్ని కాస్త 4 సార్లు ఊపితే ఏమవుతది? పెద్దగా ఎక్స్‌పాండ్ అవుతది. మీ దగ్గర నచ్చిందదే 3 నెలల అది నుంచే చేయాలి. ఏదో పెడతారుగా. యెస్. ఆ యోగా అందుకని. క్లాసెస్‌లో వాటిలో ఆ! బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. సరే ఇయంతా బానే ఉంది. లంగ్స్‌కేం అవ్వదు. గుండె బరువు, పర్సు బరువు ఎంత వరకు ఉండాలి? దానికి సంబంధం లేదండి. బీఎంఐ అవన్నీ చెక్ చేయాలంటారు గానీ, అట్‌లీస్ట్ పల్స్ మనకు 80, 85 వరకు మెయింటెనెన్స్ సరిపోతది. ఆ! అక్కడికెళ్ళిన తర్వాత ఫోబియా టెన్షన్ పడే వాళ్ళకి ఇబ్బంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో చెత్త చెదారం పెట్టుకొని ఏదేదో అవుతుంది అనేటువంటి వాళ్ళకి సమస్య తప్ప, అలా కాకుండా నార్మల్‌గా ఉన్న వాళ్ళకి ఏది అసలు ఏ ఇష్యూ ఉండదు. పర్సు బరువు? అండ్ దానికి కూడా ఏం పెద్దగా అంతటి ఇది ఉండదు. అదేం పెద్ద లెక్కలో రాదు. మెయిన్ థింగ్ ఏంటంటే పల్స్ డౌన్ అయ్యేటువంటిది 40, 50 కంటే కింద పడకూడదు. అదొకటి చూసుకోవాలి. అలాంటి సమస్య లేదంటే వెంటనే ఆక్సిజన్ పెట్టుకోవాలి. అటువంటి పల్స్ డౌన్ అయ్యేటువంటి సందర్భం ఉంది. ఏదైనా హై ఆల్టిట్యూడ్‌లో ఇబ్బంది అవుతుంది అన్నట్టుంటే, మనొక టాబ్లెట్ ఉంటుంది డయామాక్స్ అని. ఓకే. ఆ డయామాక్స్ టాబ్లెట్ కొద్దిగా హాట్ వాటర్‌తోనో, మిల్క్‌తోనో తీసుకోవచ్చు. ఈ డయామాక్స్ అనేటువంటి టాబ్లెట్ వల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్ ఉంటది. ఇలా కాకుండా మన కస్టమర్‌లోనే మనతో పాటు ట్రావెల్ చేసిన వారు గుడివాడ నుండి ఒక హోమియోపతి రిసర్చ్ చేసేటువంటి ఒక పెద్ద డాక్టర్ రవీందర్ గారిని, చింత రవీందర్ గారు. అతను హోమియోపతి మెడిసిన్ తయారు చేసి కైలాష్‌కి వెళ్ళేటువంటి ఒక ప్రతి కస్టమర్‌కి మా బ్యాచ్‌లో వెళ్ళే అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇస్తున్నారాయన. ఆల్‌మోస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి. సో, నా ద్వారా వేరే ట్రావెల్ ఏజెంట్స్‌తో ట్రావెల్ చేసే వారికి కూడా నేను ఆ మెడిసిన్ ఇచ్చా నేను. అది హై ఆల్టిట్యూడ్‌లో మైగ్రేన్, హెడ్‌ఏక్స్ రాకుండా చాలా ఉపయోగపడుతది. ఈవెన్ నాకు కూడా లైట్‌గా హెడ్‌ఏక్ లాంటివి, మైగ్రేన్ లాంటివి అనిపిచ్చేది. బట్ ఆ యొక్క ఈ హై ఆల్టిట్యూడ్‌లో ఈ హోమియో వాడిన తర్వాత నాకు కూడా ఎఫెక్ట్స్ ఏం లేవు. సో, చాలా బాగా పనిచేసింది. అది కూడా మీకు యూజ్ అవుతది. ఖచ్చితంగా యూజ్ మీ చేయాలి. మీతో ఉన్న ఎనిమిటే ఇది. అక్కడికొచ్చి ఆ పురాణ చరిత్రలన్నీ చెప్తారు. ఆ! ఉన్నోళ్ళని టేక్ కేర్ జేస్తారు.
చివరికి మెడికల్ ఏం కావాలన్నా మందులు చెప్తారు. అంటే చాలా అనుభవం ఉండి ఎంతో రిసర్చ్ చేస్తే తప్ప ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. యెస్ ఇప్పుడు అండి. మిగతా గైడ్‌లతో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, "అబ్బా! ఇక్కడి దాకా వచ్చాం కదా! నడుము నొప్పి" అంటే, "అసలు నిన్ను ఇక్కడి దాకా తీసుకురావడమే చాలా ఎక్కువ కూర్చో" అంటారు. యాక్చువల్‌గా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ దిస్ ఈస్ నైస్. ఓవరాల్‌గా ఎంత అవుతదో, ఏంటో అనేది మీకు కెమెరా ముందు చెప్పాలనుకుంటే చెప్పండి. లేకపోతే లేదు. ఎళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని నేను చెక్ ఇచ్చేస్తా. అదేం ప్రాబ్లమ్ లేదు. యెస్. తప్పకుండా. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం అంటే యాక్చువల్‌గా మొత్తం ఒక 5 పీపుల్ యాస్ ఆన్ ఆఫ్ కన్ఫర్మ్. ఇంకో ఇద్దరు జాయిన్ అవుతారో లేదో తెలీదు. వాళ్ళకి కూడా కన్ఫర్మేషన్ ఇప్పుడే ఫోను చేసి నేను మీకు చెక్ ఇచ్చేస్తా. అండ్ నెక్స్ట్ తప్పకుండా అండి. నేను ఆ విషయం స్కిప్ చేయదలుచుకోవట్లేదు. హ్మ్. ఎంతవుతుందన్నటువంటి ఒక బడ్జెట్ విషయానికొస్తే మార్కెట్ చాలా ఓపెన్ మార్కెట్. గూగుల్‌లో వెళ్లి మీరు సెర్చ్ చేస్తే గూడా కైలాష్ యాత్రకి ఏ ప్యాకేజెస్ ఉన్నాయని తెలుస్తది కాబట్టి నేను నైస్. కొత్తగా డన్. నేను దాచాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇందాక మీరు డిస్కస్ చేసేటప్పుడు గూడా ఒకరి ప్యాకేజ్ 250 ఉంది. ఒకరి ప్యాకేజ్ 270 ఉంది. ఇంకొకరి ప్యాకేజ్ 280 ఉందని అన్నప్పుడు ఒక చిన్న విషయం మన యాక్చువల్‌గా ఇదంతా గూడా బిఫోర్ కోవిడే ఆల్‌మోస్ట్ 2,00,000 పైన కైలాష్‌కుండేది. ఓకే. ఇప్పుడు రోడ్డు మార్గం కొంటేనే 2,50,000 నుంచి 2,75,000 అయిపోయింది. ఓకే. కానీ ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ వాడుతూ ఇక హుహు. నుండి ఇండియా టు నేపాల్, నేపాల్ టు చైనా, అబ్బా! విచ్ ఈస్ ఆల్రెడీ అది టిబెట్. చూసుకుంటారులే. ఇవన్నీ సిట్యుయేషన్స్‌లో ఈసారి కైలాష్ చేయాలంటే ఆల్‌మోస్ట్ అది 3,00,000 పైన దాటిపోయి అది ఉంది. తెలుసు. అర్థమైపోయింది. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే 10,000, 15,000 రూపాయల మార్జిన్ దగ్గర అవును. అవునవును. చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. అవును. ఎంతసేపైనా ఆ ట్రావెల్ ఆపరేటర్ ఇంత పెట్టాడు, ఈ ఆ! ట్రావెల్ ఆ! ఆపరేటర్ ఇంత ఆ! పెట్టాడు, మీది ఇంతుందనే క్వెషన్ టాస్క్ 999. చేసేటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు మనం ఇచ్చినటువంటి ఒక ఇన్ అండ్ ఔట్స్ ఏంటి? అందులో ఉన్న ఇఫ్స్ అండ్ బట్స్ ఏంటి? అందులో పాజిటివ్, నెగెటివ్స్ ఏంటి? అనేటువంటివి చాలా గమనిస్తే అసలు 'గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో' ఉన్నటువంటి బాబు మీ ఇది విషయంలో ఇంకొక ఎక్కడ ఉండదు. మీరు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇదంతా. అది తెలిసిన యెస్. విషయమే యెస్. అందరికి. ఇట్స్ అన్ యెస్ ఓపెన్ అండి. సీక్రెట్. మీరు ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో చేస్తున్నారు. యెస్. ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. యెస్. అది ప్రాబ్లమ్ కాదులే. యెస్. విషయం ఏంటంటే ఒకటే నాకున్న పర్సనల్ ఇబ్బంది చెప్తా. నేను ఇక్కడైనా సరే హైదరాబాద్‌లో అయినా సరే ఎక్కడైనా సరే కొత్త ప్లేసెస్‌కెళ్తే నేను ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినలేను. గోవాకి నేను రెగ్యులర్‌గా ఎళ్తా. ఐ విల్ ఈట్ ఓన్లీ బటర్ గార్లిక్ ప్రాన్. సీరియస్‌లీ లేదా లోబ్స్టర్. ఈ రెండితో నేను చపాతీ, రైస్ కూడా తినను. 3 రోజులు 2 రోజులు ఉన్నా అంతే. అండ్ మనాలి ఎళ్తే ఒక ఫుడ్, మున్నార్ ఎళ్ళినా ఒక ఫుడ్. ఇక లోకల్స్ కాబట్టి. బట్ అక్కడ ఏముంటాయి నేపాలీ ఫుడ్డు. మా ఇంటర్మీడియేట్ హాస్టల్‌లో నేపాలీస్ కూడా ఉండేవాళ్ళు. అప్పుడు నేపాలీ దాల్ అని పెట్టారు. వాళ్ళ కోసం చేసింది మేము తింటాం. అది భలే ఉండేది. బావుండేది. ఇంకా ఫుడ్ ఎలా ఉంటదక్కడ? యెస్ అండి. యాక్చువల్‌గా కైలాష్ మళ్ళీ మానసరోవర్ చైనీసు. యెస్. కైలాష్ మానసరోవర్ హ్మ్. యాత్రకి వెళ్ళేటువంటి వారందరూ మాక్సిమం అమ్మగారు లాంటి వాళ్ళు ఏజ్డ్ వారే వచ్చేది. మీరంటే సరే ఆ నేపాలీ ఫుడ్ గాని, చైనీస్ ఫుడ్ గాని లేదంటే ఏదో ఒక స్టేట్‌కి, కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ సంబంధించినటువంటి ఫుడ్‌కి అలవాటు పడ్డారు ఓకే. కానీ వచ్చేటువంటి ఒక పెద్దవాళ్ళెవ్వరు గూడా తినరు. ఇవి ఏ ఫుడ్ తినలేరు. ఖచ్చితంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్, మన రైస్, మన రోటి, మన స్టైల్‌లో ఉన్న దాల్, మన స్టైల్‌లో ఉన్నటువంటి ఒక వెజిటేరియన్ కర్రీస్, ఇక్కడ నుండి తీసుకెళ్ళిన ఒక పచ్చళ్ళు అథెంటిక్‌గా లేకున్నా దగ్గర అండ్, దగ్గరగున్నా చాలు. అండ్ మన సౌత్ ఇండియన్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఏమైతే ఇడ్లీ, వడ, దోస పూరి, ఇవన్నీ దోస. ఆ! ఇస్తామో, ఆ! ఆ! ఇటువంటివి ఉండకపోతే ఏజ్డ్ వారు హై ఆల్టిట్యూడ్‌లో సరైనటువంటి ఒక ఫుడ్ తీసుకోకపోతే గూడా, సరైనటువంటి ఇంటేక్ ఫుడ్ లేకపోతే గూడా ఖచ్చితంగా సమస్య అంటే వస్తది. బెంగ పెట్టుకుంటారు. నేనేదో తినాల్సింది తినలేదు అని. యెస్. ఆ! ఎందుకంటే నాకే వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు దాటిన తర్వాత అయ్యో! మన పచ్చడి మిస్ అవుతున్నామే అని ఆ బ్యాగ్‌లోంచి ఒక బాటిల్ తీసుకొని ఒక చిన్న మామిడికాయ దబ్బ వేసుకొని, మనం తినకపోతే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ నాకే అనిపిస్తది. సో, ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి సౌత్ ఇండియన్ ముందు మనం టేస్టీ ఫుడ్ కొద్దిగా తినకపోతే, మన బాడీ మెటబాలిజం కూడా మారిపోతది. సో, హైదరాబాద్ నుంచి మొదలుపెడితే హైదరాబాద్ వరకు మన ముందే గ్రాసరీస్ ఇక్కడ నుంచి ఇడ్లీ రవ్వ, రైస్ కొన్ని కొన్ని ఐటెమ్స్ ఏవైతే అక్కడ దొరకవో అవన్నీ ముందే ట్రాన్స్‌పోర్ట్ చేస్తాం మనం. ఓకే. ఈవెన్ చైనా ప్లేస్‌లో కూడా ఈవెన్ పరిక్రమలో కూడా మన రైస్, మన యొక్క టిఫిన్స్ చేసేలాగా ప్లాన్ చేసాం మనం. సో, ఎక్కడ కూడా ఫుడ్‌కి ఇబ్బంది పడేటువంటి ఒక టాస్క్ ఎక్కడ రాదు. అండ్ మెయిన్‌గా ఏంటంటే ఫస్ట్, సెకండ్ బ్యాచెస్‌కి మనం ట్రాన్స్‌పోర్టేషన్ చేసిన తర్వాత బార్డర్స్ దగ్గరలో కొద్దిగా ఆలస్యమై మన రైస్ అది వెళ్ళక కొద్దిగా ప్రాబ్లమ్ అయ్యి ఉండేది. ఆ తర్వాత వెళ్ళేటువంటి ఒక బ్యాచెస్‌కి ఎక్కడ మన సౌత్ ఇండియాలో ఇక్కడ మన ఇంట్లో కూర్చొని తింటే ఏ రైస్ తింటున్నామో అదే రైస్ అక్కడ తినాలి. హ్మ్. అనే టార్గెట్‌తో ఇక నుంచి గ్రాసరీస్ కూడా పంపించడం జరిగింది. సో, ఓకే. ఫుడ్ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా కైలాస యాత్రలో కూడా మన ఇంటి ఫుడ్డే తినేస్తాం ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి కొంతమంది అడిగిన డౌట్స్ నాకు యాక్చువల్‌గా మా బ్యాచ్‌లోనే.
వీళ్ళకి ఇప్పుడు మనకు అయోధ్య రామాలయం కట్టిన తర్వాత చాలా మంది ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళందరూ అది చూసే వస్తున్నారు. ఈ యాత్రకెళ్ళే వాళ్ళు నేపాల్ గుండా వెళ్తున్నాం కదా! నేపాల్ అంటే సీతమ్మ వారి పుట్టిల్లు. సీతమ్మ టెంపుల్ ఏమన్నా చూడొచ్చా? నేపాల్‌లో ఏమైనా టెంపుల్స్ చూసే ప్రదేశాలున్నాయా? యెస్. తిప్పుతారా? అంతే యెస్. అది. ఆ ఒక్కటి. యాక్చువల్‌గా ఇందాక మనం అనుకున్నట్టుగా కైలాష్ మానసరోవర్ యాత్ర ఈ సెపరేట్ సబ్జెక్ట్. మనం నేపాల్ గంజ్ అంటే ఒక చివర్లో వెళ్తున్నాం హెలికాప్టర్ రూట్‌లో. లేదా పోనీ బై రోడ్డే వెళ్తున్నాం అనుకోండి. డైరెక్ట్‌గా క్యాపిటల్ సిటీ కాఠ్మండు ఫ్లై అవుతున్నాం. ఆ క్యాపిటల్ సిటీ కాఠ్మండు నుంచి మనం కీరోంగ్ సాగార్ అనే సెపరేట్ రోడ్‌లో మన కైలాష్ యాత్ర జర్నీ సాగుతుంది. కానీ కాఠ్మండు నుంచి ఆల్‌మోస్ట్ 280 కిలోమీటర్ల దూరంలో జనక్ మహారాజు హ్మ్. సంబంధించినటువంటి జనక్‌పురి, సీతమ్మ వారి పుట్టిన స్థలము, సీతామహల్ 280 కిలోమీటర్లు. అక్కడ దగ్గరలో ధనుషా ధామ్, సీతామఢి అని. అక్కడ నుండి మరి కాఠ్మండు సెంటర్ చేసుకొని మళ్ళీ 180 కిలోమీటర్లు మనోకామన శక్తిపీఠం. హ్మ్. అక్కడ నుండి మళ్ళీ పోఖ్రా ఒక 250 కిలోమీటర్లు. మళ్ళీ కాఠ్మండు నుంచి పోఖ్రా నుంచి మళ్ళీ ముక్తినాథ్‌కి మళ్ళీ ఫ్లైట్‌లో వెళ్ళి, మళ్ళీ 30 కిలోమీటర్లు సుమారుగా 27 కిలోమీటర్లు గండకీ నదిలో ట్రావెల్ చేసి, మళ్ళీ ముక్తినాథ్‌కి 6 కిలోమీటర్లు ట్రెక్ చేసి, మళ్ళా కిందకొచ్చి, మళ్ళీ కాఠ్మండు జాంసంలో స్టే చేసి, మళ్ళీ మనం పోఖ్రా, కాఠ్మండు రావాలి. అంటే ఎక్స్‌ట్రా అయినా పర్లేదు. ఎక్కడ చూసినా మీరు నేపాల్ ముక్తినాథ్‌ని పూర్తి కవర్ చేయాలన్నా, నేపాల్‌లో ఉన్నటువంటి మిగతావన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మీకు కనీసం 7-8 డేస్ మీరు యాత్ర పెట్టుకోవాలి. ఓకే. ఓకే. సో, దీన్ని ఎక్స్‌టెన్షన్ వెర్షన్‌లోనే ఎళ్ళాలి. ప్లాన్ యెస్. చేయాలి అంటే. అసలు వైస్ డెసిషన్ ఎవరన్నా తీసుకోవాలి కైలాష్ మానసరోవర్ యాత్రకి అంటే ఎక్స్‌క్లూజివ్‌గా కైలాష్ సెపరేట్. ఓకే. 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 నేపాల్ నేపాల్ యాత్ర సెపరేట్. సెపరేట్. నైస్. మీరు నైస్. నేపాల్ యాత్రను కూడా కైలాష్‌లో కలిపితే ముందే మీరు నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేస్తా అన్నా, మీ ఓపిక ఇక్కడ అయిపోయిన తర్వాత అయిపోయింది. కైలాష్ ఏం చేస్తారు? అమ్మో! ఎళ్ళలేరు. ఎళ్ళలేరు. అవునవును. లేదా కైలాస యాత్రే ముందు చేసిన తర్వాత, ఇంక ఓపిక లేదు బాబు లేదు. నాకు ఆ 50,000, 60,000 కట్టేది వదిలేసి వెళ్తా నేను ఇంటికి అనేటువంటి వాళ్ళు ఎక్కువుంటారు. ఓకే. సో, ఎప్పుడు కూడా వైస్ డెసిషన్ కైలాష్ మానసరోవర్ యాత్రని నేపాల్ ముక్తినాథ్ యాత్రని కలపకూడదు. ఇది చెప్పకుండా నేపాల్ ముక్తినాథ్‌తో ఓకే డన్ అని చెప్పి మనం ప్యాకేజ్ ఇచ్చేస్తే, మనకి ఇందులో 10,000 అందులో 5,000 మిగలొచ్చు. అవును. కానీ రిటర్న్‌లో వచ్చినప్పుడు కస్టమర్ ఖచ్చితంగా తిట్టుకుంటాడు. అయ్యో! వీడు నాకు కరెక్ట్ సజెస్ట్ చేయలేదు. ఇప్పటికే 15 రోజులు అయిపోయింది. ఇంకా ఏంటి గోల అనేటువంటి ఒక ఇదొచ్చినప్పుడు మనం దాన్నెక్కడో డిస్సాటిస్‌ఫాక్షన్‌గా ఫీల్ అవుతాం. కానీ అలా గూడా చేయొచ్చు. కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళుంటారు. ముందు చెప్పడమే మేలండి. కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళుంటారు. మాకు టైం సరిపోదండి. ఇంకో 2 రోజులు ఎక్స్‌టెన్షన్ చేయమని అంటారు. కానీ బడ్జెట్ విషయంలో వస్తారు కలిసి రాదు. హ్మ్. ఓన్లీ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కలిసొస్తాయేమో మనకు రూ. 10,000. అంతకు మించి డేస్ ఒక 1 డే కలిసొస్తదేమో గానీ, ఇందులో ఏదో పెద్ద మిరాకిల్స్ జరిగి, అయ్యో! మనం చాలా సేవ్ చేసుకుంటున్నాం బడ్జెట్ అనేటువంటిది ఏముండదు. ఎవరైతే కైలాష్ మానసరోవర్ యాత్ర ఎక్స్‌క్లూజివ్‌గా ఓన్లీ కైలాష్‌కెళ్ళొచ్చిన వాళ్ళని ఒకసారి మీరు టెస్టిమోనియల్స్ తీసుకొని చూడండి. చాలా అద్భుతం అని చెప్తారు. బికాజ్ మన వాళ్ళ 2 క్లబ్ చేసిన వాళ్ళని అడగండి. రోడ్ రూట్‌లో వచ్చిన వాళ్ళని ఏదో ఉత్సాహం లేక నిరుత్సాహంగా మాట్లాడుతుంటారు. ఇందులోనే డిఫరెన్షియేషన్ కనపడతది. మన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, తిరుమల వెళ్తున్నామా, సింగిల్ డేలో కాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు అన్నీ కవర్ అయిపోతాయి గదా! ఎళ్ళినప్పుడు అన్నీ చూసినట్టు ఉంటది. ఇందులో కూడా ఏమన్నా బెనిఫిషియల్స్ ఉన్నాయని అడుగుతారు అంతే యెస్ జస్ట్. అండి. అది కరెక్ట్ ఆలోచనే. కానీ ఆ ఫీలింగ్ ఉంటది. అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని కవర్ చేయడం ఓకే. బట్ కైలాష్ మానసరోవర్ యాత్రకి మనం హై ఆల్టిట్యూడ్‌లో వెళ్తున్నాం. ఈ హై ఆల్టిట్యూడ్‌లో వెళ్తున్నప్పుడు మన బాడీ మనకు తెలియకుండానే డౌన్ అవుతది. వచ్చిన తర్వాత మీ కళ్ళ ముందు ఆ ఫోన్ అలా మోగుతూ ఉంటది. ఏమెత్తుతాంలే కాస్త ఆగుదాంలే అని మీ బాడీ సహకరించదు. ఒక 2, 3 డేస్ రెస్ట్ కోరుతది ఖచ్చితంగా బాడీ. అటువంటి హై ఆల్టిట్యూడ్ ప్లేస్‌కెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ అనేటువంటిది వెంటనే మీరు కంటిన్యూ చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ వైస్ డెసిషన్. సో, వెంటనే 2 టూర్‌లు పెట్టుకున్న ఫీలింగ్ ఉంటది. యెస్. సాటిస్ఫై గూడా అవ్వరు. ఏదో అవ్వరు. గబగబా అన్నీ ఏదో హడావిడిలో యెస్. చూసేసినట్టు యెస్. యెస్. అది గూడా పొందలేము. ఇక్కడ పొందింది అక్కడ పోద్ది, అక్కడ పొందింది ఇక్కడ పోద్ది. లాస్ట్ మంత్ వరకు లాస్ట్ సీజన్ వరకు కూడా 70 దాటితే పెద్దవాళ్ళకి ఇంక మేమెళ్ళలేము అనేది ఒకటుంది. ఈసారి ఏదో చిన్న వెసులుబాటు కల్పించారు అని తెలిసింది. ఏంటది? యెస్. అదొకటి చెప్పండి. యెస్ అండి. యాక్చువల్‌గా ఏజ్ లిమిట్ విషయానికొస్తే కైలాష్ మానసరోవర్ యాత్రకి 13-70 అని హై ఆల్టిట్యూడ్ రీజియన్‌లో ఇబ్బంది పడకూడదు. ఎక్కడన్నా సరే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయేమో 70 దాటిన వారికని ఒక నియమ నిబంధన ఉండేది. సో, 70 అంటే 1955 బోర్న్ పాస్‌పోర్ట్ హోల్డర్స్ వరకు మాత్రమే అలో ఉండేది ఇంతవరకు. కానీ ఇప్పుడేమైందంటే 1954, 53, 52, 51, 1950 పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి కూడా ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి పర్మిట్ అండ్ వీసా స్టాంపింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అది వాస్తవంగా చెప్పాలంటే లేటెస్ట్ అప్‌డేట్ అని చెప్పొచ్చు.
అప్పుడెప్పుడో కోవిడ్ కంటే ముందు 2019లో కైలాస యాత్ర చేసేటప్పటికి అతనికి 64, 65 ఇయర్స్ ఉంటాయి. ఓకే. బట్ ఇప్పుడు 5 ఇయర్స్ అయిందిగా. కోవిడ్ వల్ల 3 హ్మ్. ఇయర్స్. హ్మ్. హ్మ్. ఇండియా, నేపాల్ ఇండియా అండ్ చైనా ఓకే. సఖ్యత లేక 2 ఇయర్స్. ఆహా! అది పొడిగించారా? అందుకని అక్కడ 5 ఇయర్స్ దాటిపోయింది. ఇప్పుడు 70కి వచ్చేసాడు. ఓకే. అవును. నాకు వచ్చాడు. 65 ఉన్నప్పుడు కైలాస యాత్ర నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అనుకున్నా. కోవిడ్ వస్తుందని అనుకోలేదు. లేదు. తర్వాత చైనా వాళ్ళు అలౌ చేస్తారని అనుకోలేదు. లేదు. అలౌ చేయరని అనుకోలేదు. హ్మ్. 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 తెలియకుండానే 5 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి మల్టిపుల్ రిక్వెస్ట్స్ మీద ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ అంటే ఎలా హెల్త్ కండిషన్స్ హెల్త్ బావుంటాయి. కండిషన్స్ బాగుండి అట్‌లీస్ట్ వారితో 70 ప్లస్ ఉన్న వాళ్ళతో ఇంకొకరు ఎవరైనా సరే 70 బిలో ఉన్నవారు అసిస్ట్ చేస్తూ కైలాస యాత్ర చేస్తే అది కూడా పరిక్రమ చేయడానికి అలౌ చేయకుండా హ్మ్. ఓన్లీ కైలాస యాత్ర దర్శనం యమద్వార్ వరకు వెళ్లి మనం మానసరోవరము యమద్వార్ నాకిచ్చిన వరకు సలహా. ఆ! మీకిచ్చిన సలహా లాగా ఓకే. చేసేటువంటి ఒక ప్రక్రియకు అలౌ చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే మీ ద్వారా ప్రేక్షకులందరికీ ఆహ్, అసలు కైలాష్ మానసరోవర్ యాత్రకి 70 ప్లస్ వాళ్ళు ఇప్పుడు అలౌ చేశారు. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలౌ చేస్తారో తెలీదు. తెలీదు. ఆ! ఆ! కొంతమంది అయ్యో! భరత్ గారు ఏదైనా చేయండి. ఎంతైనా ఖర్చు కానివ్వండి. 70 ప్లస్ మమ్మల్ని తీసుకెళ్ళండి అనేటువంటి వాళ్ళు చాలా మందున్నారు. సో, అలా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఏ ఆపరేటర్‌తో అయినా సరే కైలాష్ మానసరోవర్ యాత్ర ఇప్పుడు అంటే ఐ మీన్ ఇంకో 70 ప్లస్ వారికి ఎంతసేపు ఉంది అవకాశం సెప్టెంబర్‌లో వెళ్ళాలి 2025లో. మనం ఆల్రెడీ జులై ఎండింగ్‌లో ఉన్నాం. ఇంక రేపో ఎల్లుండో ఆగస్ట్ ఫస్ట్ వీక్ వచ్చేస్తది. సో, ఏదున్నా సరే ఈ 1 వీక్‌లోనే ఎవరైనా డెసిషన్ తీసుకొని సెప్టెంబర్ లో ట్రావెల్ చేయడానికి ఆగస్ట్ 5th-10th మాక్సిమం మనం పర్మిట్ అండ్ వీసాకి అప్లై చేసుకుంటేనే ఒకప్పుడు 7 డేస్‌లో వీసా వచ్చేది. ఇప్పుడు 25 డేస్ అవుతుంది. హ్మ్. హ్మ్. బికాస్ ఆఫ్ హెవీ ఫ్లో అండ్ రష్ అట్ ఎంబసీ. సో, దీన్ని చూసుకొని గమనించి 70 ప్లస్ వాళ్ళు కూడా కైలాష్ యాత్ర చేసి తరించొచ్చు అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. నేనొకటి మర్చిపోయాను. మీరు థాంక్ గాడ్ గుర్తు చేశారు. సెప్టెంబర్‌లో, అక్టోబర్‌లో, ఆగస్ట్‌లో అన్నారు. అసలు పర్ఫెక్ట్ సీజన్ ఏంటి? యెస్ అండి. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర కూడా చార్‌ధామ్ లాగానే మేలో మొదలవుతది. అంటే దేవతల ద్వారా పూజింపబడేటువంటిది ఒక 6 మాసాలు. మానవులకు దర్శింపజేసేటువంటిది 6 మాసాలని చెప్తుంది మనకు. ఓకే. సో, ఓకే. ఓకే. 6 మంత్స్ మంచుతో కప్పబడి ఉంటది. 6 మంత్స్ మనకు అవకాశం ఇస్తారు. సో, మే, జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ ఎండ్ వరకు మనం కైలాష్ యాత్ర పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ పరిక్రమ చేయాలంటే కైలాసగిరి పరిక్రమ చేయడానికి కూడా మే, జూన్ మాసాలు మే, జూన్ మంత్స్ అట్ ద సేమ్ టైమ్ సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కైలాస యాత్ర, ఆ పరిక్రమ కూడా చేయొచ్చు. క్లైమేట్ సహకరిస్తుంది. మీరు చెప్పిన దాంట్లో ఒక కొత్త చిలిపి డౌట్ వచ్చింది. ఈ 6 మంత్స్ దేవతలకి, ఈ 6 మంత్స్ మానవులకి అన్నారు కదా! ఆ 6 మంత్స్‌లో వెళ్తే దేవతలు కనిపిస్తారేమో అని ఎవరైనా ఉత్సాహం చూపిస్తే. నో అటువంటిది ఉండదు. ఎందుకంటే మంచుతో కప్పబడి ఉంటది. ఓకే. 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 మనం ఈవెన్ ట్రావెల్ వి చేయడానికి కాంట్ ట్రావెల్. బార్డర్స్, గీడర్స్, రోడ్స్ అన్నీ క్లోజ్ అయ్యి ఉంటాయి. ఓకే. మొత్తం దట్టమైన మంచుతో కప్పబడి మనం కాస్త ఒక మంచు బ్లాంకెట్ కప్పితే ఎట్లా ఉంటదో అటువంటి రీజన్స్ అవి. ఓకే. సో, అటువంటి సమయాల్లో ఎటువంటి సోర్సెస్ ఉండవు. టూరిస్ట్‌లు కూడా గైడ్ చేయరు. గైడ్ చేయడం కాదు అసలు ఆప్షన్సే లేవు. వీసాలు లేవు, పర్మిట్ లేవు, ఓకే. రోడ్స్ అవి ఓపెన్ కూడా కావు. లేవు. అక్కడ నైస్. జనాలందరూ ఉండకుండా మైగ్రేట్ అయ్యి కిందకొచ్చేస్తారు. ఓకే. జనసంచారం కూడా ఉండదక్కడ. బార్డర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి కాబట్టి మేలో స్టార్ట్ అవుతది. అండ్ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ వరకు ఇంచుమించు నడిచి వెంటనే క్లోజ్ అయిపోతుంది సార్ ఇది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ కమింగ్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ ఆల్. థాంక్స్ అలాట్.